అందరికీ నమస్కారం. సమర్వీర్ క్రియేషన్స్ బ్యానర్ పైన గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మాతగా, యాటా సత్యనారాయణ గారి దర్శకత్వంలో, భీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, తమ్మిరాజు గారి ఎడిటింగ్తో, రమేష్ గారు డిఓపిగా, తిరుమల ఎన్ తిరుపతి గారు ప్రొడక్షన్ డిజైనర్గా, కాసర్ల శ్యామ్ గారు, అలాగే సుధాల అశోక్ తేజ గారు అద్భుతమైనటువంటి పాటల్ని రాయగా, మన బాబీ సింహ గారు, అలాగే రాజ్ అర్జున్ గారు, చందు నాయర్ గారు, మకరన్ దేశ్పాండే గారు, తేజ్ సాప్రో గారు, ప్రేమ గారు, వేదిక గారు, ఇంద్రజ గారు, అనసూయ గారు, దేవి ప్రసాద్ గారు, ఇలా చాలామంది తారగణంతో, వాటన్నిటికీ మించి ఎంతోమంది అమరవీరులు, అలాగే వీర నారీమణుల ఆశీస్సులతో మన ముందుకు వస్తున్నటువంటి రజాకార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గూడూరు నారాయణ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులే. ఎంపీగా, అలాగే ఇప్పుడు నిర్మాతగా. ఇలాంటి సినిమాల్ని తీయాలి అంటే సొమ్ములు ఒకటే సరిపోదు, దమ్ములు కావాలి. అలాంటి దమ్మున్న ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియచెప్తాము. గూడూరు నారాయణ రెడ్డి గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. చిత్రం పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు, అలాగే ఎల్లుండి అంటే మార్చ్ 15వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది పాన్ ఇండియన్ మూవీ అయిపోయింది. 6 భాషల్లో విడుదలవుతోంది ఈ చిత్రం. సో కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు ఇదివరకు చాలా సీరియల్స్ చేశారు. ఆయన కూర్చున్నారు కూడా ప్రసాద్ గారి పక్కనే. అంటే ఆర్కే లేదా ఆర్కా, ఈ 2 ప్రొడక్షన్ హౌసెస్లోనే అత్యధికంగా వర్క్ చేశారు, లేదా అక్కడే వర్క్ చేశారని చెప్పొచ్చు. అండ్ మొట్టమొదటిసారిగా దర్శకత్వాన్ని చేపట్టి ఇలాంటి ఒక కథాంశంతో మన ముందుకు వస్తున్నటువంటి యాటా సత్యనారాయణ గారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్దాము. మనందరికీ తెలుసు ఆగస్ట్ 15, 1947 ఇండియా గాట్ ఇండిపెండెన్స్ అని. కానీ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ రావడానికి మరో సంవత్సర కాలం పట్టింది. దాని వెనకాల ఎంతోమంది త్యాగం ఉంది. మరి వాటన్నిటినీ కూడా గుర్తిస్తూ ఇక రాదేమో అని అందరం అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో సరిగ్గా ఈ టైంకే నిన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది. వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ September 17th హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ హైదరాబాద్ లిబరేషన్ డే, అ ట్రూ సెలబ్రేషన్. హైదరాబాద్ లిబరేషన్ డే వచ్చింది September 17th అని పేపర్లో చదివాము, న్యూస్ల్లో చూసాము. మరి దాని వెనకాల ఉండేటువంటి కథలు తెలుసుకోవాలి అనుకుంటే మీరందరూ తప్పకుండా వెళ్ళి ఈ రజాకార్ సినిమాని మార్చ్ 15వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది, తప్పకుండా చూడండి. Thanks to all our sponsors, KLM Fashion Mall, Keep Loving More proudly presents the pre-release event of Razakar, powered by WhatsApp Media. Our associate sponsors are Priya Gold, jewelry partners are Vegasri Gold and Diamonds, health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 events and movie promotion company. So, ee roju mana ee కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించడానికి ఇవాళ మన కార్యక్రమానికి చాలామంది అతిరథ మహారథులు ఇక్కడికి విచ్చేశారు. వారిని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా చిత్రం నిర్మాత అలాగే దర్శకుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన గూడూరు నారాయణ రెడ్డి గారిని, అలాగే మన యాటా సత్యనారాయణ గారిని, ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్. సినిమా నేను ఇందాకే చెప్పాను మీ అందరికీ 6 భాషల్లో విడుదలవుతుంది అని. అయితే నార్త్ అండ్ అలాగే మరాఠీకి సంబంధించినటువంటి సినిమాలు మార్చ్ 22వ తారీఖున విడుదల కాగా, మిగిలిన భాషా సినిమాలన్నీ కూడా మార్చ్ 15వ తారీఖునే విడుదలవుతుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ టూర్స్ మీలో చాలామంది చూసుంటారు. చూడని వాళ్ళ కోసం ఒక స్పెషల్ వీడియో ఆన్ ద ప్రమోషనల్ టూర్స్ ఆఫ్ రజాకార్ ప్లీజ్. పాట ఏంటది అమ్మ, నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. సంపడమే తెలిసినాక కొడుకులకి సాగు భయమేందో చూపెట్టాలి. హిందుత్వం ఇంకా పెంపొందించేలా ఇటువంటి సినిమాలు తీస్తే అంత హిందువులందరూ ఒకటే అనే నిదానంతో తీయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని తప్పకుండా అందరూ మార్చ్ 15న చూడాలని అందరూ కోరుకుంటున్నాను. రజాకార్ మూవీ చాలా అద్భుతంగా తీశారు. అప్పట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మన ప్రజలు అవన్నీ తెలిసాయి. మన హైదరాబాద్ ఎలా వచ్చిందో కూడా మనకి ట్రైలర్ వల్ల తెలిసింది. డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి టీం అంతటికి కూడా నా కృతజ్ఞతలు. అంతా కిరాకుంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు చూడవలసిన సినిమా. ఇది ఓన్లీ సినిమానే కాదు, మన పూర్వీకుల రక్త చరిత్ర. ఒక తెలంగాణకు ఒక్క నెల లేట్ గా స్వతంత్రం వచ్చింది. ఈ రజాకార్ అనే వాళ్ళు మన రైతాంగ సాయుధ పోరాటం ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఘర్షణ జరిగిందనే దాని మీద మన గూడూరు నారాయణ రెడ్డి గారు చాలా నీట్ గా తీశారు. బ్యాక్ లో ఏం జరిగింది అనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారు. రజాకార్లో చేసిన అకృత్యాలన్నీ కూడా మనకి సినిమాలో చూడొచ్చు. సినిమా ట్రైలర్ చూస్తే చాలా మంచి అనిపించింది. తీస్తున్న సినిమా ఇలాంటి డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను ప్రోత్సహించాలి. ఇండియన్ కల్చర్ గురించి, మన హైదరాబాద్ గురించి, మనం చూడలేని ఆ యోధులు చేసిన యుద్ధం గురించి, దాని గురించి బాగుంది. ఎలా మన తెలంగాణని సాధించారు, హైదరాబాద్ నుంచి నైజాంలను ఎలా ఎల్లగొట్టారు అనేది ఈ రజాకార్ మూవీ మీద తీసిన సినిమా ఇది. భావితరాంటి యూత్ వాళ్ళు ఈ మూవీని సక్సెస్ చేస్తేనే గ్రేట్. फैमिलीज को इनकरेज करें, इस फिल्म को इनकरेज करें, और अगर हमें इससे हमारी एकता की, हमारे भारतवर्ष की अखंडता की, अगर हमें क्षुण्णता की और महत्व हमें मिलता है और हमें लगता है कि नहीं हमारे वैल्यूबल है, बहुमूल्य है, तो इससे बड़ा क्या हो सकता है? एक फिल्म के द्वारा अगर हम ये महसूस कर सके तो इससे बड़ा क्या हो सकता है? कॉन्ग्रेचुलेशन टू द एंटायर टीम. ఈ జనరేషన్ ఈ సినిమా గురించి మరింత వివరాలు తెలుసుకోవాలి అనుకుంటుంది అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే, బుక్ మై షోల్లో కానీ IMDbలో కానీ బోలెడంత ఇంట్రెస్ట్ కనపరుస్తున్నారు. అలాగే బయట వీళ్ళు ప్రమోషన్ వ్యాన్స్ పెడితే కూడా అసలు రజాకార్ ఏంటి, దాని వెనకాల ఉండేటువంటి కథ ఏమిటి, నిజంగా చాలామందికి తెలియదు. దీని వెనకాల ఉండేటువంటి ఆ పోరాట పటిమ గురించి ఎంతమంది వీర నారీమణులు వారి జీవితాన్ని త్యాగం చేశారు తెలుసుకోవాలి అనుకుంటే మార్చ్ 15వ తారీఖున మనందరం తప్పకుండా వెళ్ళి సినిమాని చూద్దాము. అండ్ ఇప్పుడు వేదికపైకి ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ని ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డిఓపి రమేష్ కుషేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రమేష్ కుషేంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. ఇలాంటి సినిమాని అందించాలి అంటే నిర్మాతతో పాటు డైరెక్టర్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ మనసు పెట్టి వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు రమేష్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఇక ఈయన పేరు మనం తలుచుకుంటే మనకి సగం పుణ్యం వచ్చేస్తుంది. తిరుమల ఎన్ తిరుపతి గారు, మన ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ తిరుమల ఎన్ తిరుపతి గారు, 2 పేర్లు కలిసి ఉన్నాయి. ఈరోజు చాలా ఎక్కువ సార్లు చెప్పాలని, సినిమా అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎక్కువ తలుచుకోవాలి అని, ఎందుకంటే చాలా ఆర్ట్ వర్క్తో కూడినటువంటి సినిమా. ఇప్పుడు సినిమా కాదు కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వారికి శుభాకాంక్షలు చెప్తున్నాము. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనుశ్రియని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ పోర్ట్రే చేసినటువంటి అనుశ్రియని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో ముందు శంకర్ మాస్టర్తో మొదలు పెట్టేద్దామా? మాస్టర్, మీరు చేసినటువంటి సాంగ్, మీరు ఈ సినిమాలో చేసినటువంటి సాంగ్ ఏది మాస్టర్? ఇట్స్ ద బతుకమ్మ. ఇప్పుడు ఓకే, అంటే హౌ ఇస్ ఇట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ లైక్ రజాకార్? మీకు తెలుసా వెనకాల స్టోరీ, లేకపోతే ఈ సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత తెలుసుకున్నారా? మొదలుపెట్టాక తెలుసుకున్నారు. ఓకే, సో కొంతవరకు తెలిసింది, ఇక మిగిలింది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మన ఆర్ నారాయణమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. విప్లవాత్మకమైనటువంటి సినిమాలకి చిరునామా, అట్టడుగు వర్గాలకి సంబంధించిన వారికి వారి కథని వెండితెర మీదకి ఆవిష్కరించినటువంటి ఘనత వారికే దక్కుతుంది. ఆర్ నారాయణమూర్తి గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ శంకర్ మాస్టర్ గారు టు ప్లీజ్ స్పీక్. ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అనేది అంటే నాకు గర్వపడుతున్నా. హిస్టరీ అందరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్. ఎస్, మన హిస్టరీ బుక్స్లో లేనటువంటి హిస్టరీ మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకనే మనం సినిమా చూడాలి ఆన్ మార్చ్ 15th అని చెప్తూ
మన తిరుమల తిరుపతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు మిమ్మల్ని తిరుమల తిరుపతి అంటే దేవస్థానం అని కూడా అనాలనిపిస్తుంది. దేవస్థానమే తప్పకుండా అండి. దేని గురించి మాట్లాడాలి చెప్పండి? అన్ని గురించి మాట్లాడాలా? అంటే ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండేటువంటి సినిమా కాదు. మీరు కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళి సెట్ డిజైనింగ్ చేయాల్సి వచ్చి ఉంటుంది. సో దాని మీద మీరు చేసినటువంటి హోంవర్క్ ఎలాంటిది? డెఫినెట్గా అండి. ఇది ప్రతి ఒక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యాజ్ ఎ తెలంగాణ పర్సన్. ఎందుకు అనంటే ఈ గడ్డ మీద పుట్టి ఈ సినిమా చేయడం అనేది నిజంగా నా అదృష్టమే. నాకైతే గూజ్ బంప్స్ వచ్చినాయండి డైరెక్టర్ గారు కానీ నరేట్ చేసినప్పుడు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారు, ప్రణయ్ అన్న, అంజిరెడ్డి గారు, తర్వాత శ్రీకాంత్ మన ప్రొడక్షన్ తరపు నుంచి, ఇంకా డైరెక్టర్ గారు యాటా గారు కానీ, మహీధర్ గారు కానీ, తర్వాత ఈ డైరెక్షన్ టీం వచ్చేసి శివ, రాజేష్, రాజు, సో మెనీ పీపుల్స్, అంటే అందరూ, మన ఈశ్వర్, తర్వాత వీళ్ళందరూ కూడా నాకు చాలా చాలా సహకరించారండి ప్రతి విషయంలో. ఇంకా ప్రొడక్షన్ తరపు నుంచి అయితే చెప్పాల్సిన పని లేదు. మా అంజిరెడ్డి గారు 24 hours మాకు ఆన్లో ఉండేవారు. సో ఎవరైనా సరే సార్ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ ఒక ఆనాటి యొక్క సిచ్యువేషన్ని నేను తీసుకురావడానికి నేను చాలా అంటే హార్డ్ వర్క్ చేశాము చాలా అని అందరికీ తెలుసండి. బట్ వుడ్ లైక్ టు సే వన్ థింగ్, డెఫినెట్గా ఈరోజు ఉన్న యూత్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. సో అందరూ కూడా 15th August చూడాలి. 15 March సారీ పర్వాలేదండి, అంటే మన భారతదేశం స్వాతంత్రాన్ని గుర్తు చేసుకోవడమే మంచిది. August 15th అనేది మనకు అంటే స్వాతంత్రం వచ్చిందని అందరికీ అనుకుంటున్నారు కదా. సో 15th August కాదండి, 17th September we got the independence for తెలంగాణ. So that I would like to say that people should watch this movie. As a Telangana person I am saying. So welcome to all on 15th March ఫస్ట్ షోకే రండి. తప్పకుండా ఈ సినిమాని విజయవంతం చేయండి. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. మనం వీ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గూడూరు నారాయణ రెడ్డి సార్ అండ్ ప్రణయ్ అన్న అండ్ అంజిరెడ్డి గారు, డైరెక్టర్ యాటా గారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా అసిస్టెంట్ బంగారాజు గారు కానీ, గిరీష్ అండ్ దుర్గేష్, తర్వాత సెట్ అసిస్టెంట్స్ చెన్నారెడ్డి అండ్ సంపత్, గోపి, ఆర్కే. దెర్ ఆర్ సో మెనీ అసిస్టెంట్స్ లైక్ రాము, ప్రశాంత్, ఎవ్రీబడి వర్క్ హార్డ్ అండి. చాలామంది వాళ్ళ ఎనర్జీ పెట్టి వర్క్ చేశారు మేడం. సో ఆనాటి ఎన్విరాన్మెంట్ అవంతా క్రియేట్ చేయడానికి కూడా మేము చాలా 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 హార్డ్ వర్క్ చేసాం, రీసెర్చ్ చేసాం. ఎవ్రీథింగ్ డెఫినెట్లీ మీరు మెస్మరైజ్ అవుతారు ఖచ్చితంగా ఆ విజువల్స్ చూసి. నిజంగా మీరు ఆ టైంకి వెళ్తారు. సో ఐఎమ్ అష్యూర్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్. డెఫినెట్గా మీరు విజువల్ వండర్ అంటే ఏంటి అనేది డెఫినెట్గా మీరు చూస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మా డైరెక్ట్ డిఓపి గారు అండ్ శంకర్ మాస్టర్ సార్, ఈవెన్ సుచిత్ర మేమ్ అండ్ సప్రు సార్, దెర్ ఆర్ సో మెనీ. ఎవరన్నా మర్చిపోయానేమో నాకు తెలియదు. సో ఎవ్రీబడి అంటే వెనుకొండి నడిపించారు సార్. వీళ్ళందరికీ కారణం కూడా గూడూరు నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆ స్వామివారి పేరు పెట్టడం మాత్రమే కాదు, ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయి కాబట్టే ఇలాంటి ఒక కథకి ఆర్ట్ డైరెక్షన్ చేసేటువంటి అదృష్టం రావడం, మీరు చేయగలగడం జరిగింది అని చెప్తూ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ మూవీ మ్యామ్. బికాస్ ఇది చాలా తక్కువ మందికి అంటే ఎక్కువ కష్టపడినాక వస్తుంది. బట్ not more than 10-15 movies, but I got this opportunity. This is very very great opportunity and I'm very thankful to Narayan Reddy sir and Yata sir. డెఫినెట్గా ఒక ల్యాండ్ మార్క్లో నిలిచిపోయే సినిమా ఇది మేడం. ఇది చరిత్రలో, హిస్టరీలో ఒక ఏదైనా రిఫరెన్స్ కావాలి అని అంటే ఈ మూవీనే చూడాల్సి వస్తుంది. ఒక తెలంగాణకు సంబంధించిన ఏదైనా రిఫరెన్స్ చూడాలి మనం. లేదు పలానా ఒక బద్దం ఎల్లారెడ్డి గారు కానీ ఇంకా వేరే ఎవరెవరైతే ఈ మన ఫస్ట్ మళ్ళీ తొలి విడత పోరాటంలో, రైతాంగ పోరాటంలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, సో దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్, తెలంగాణకు సంబంధించిన ఈ పోరాటంలో జరిగినటువంటి ప్రతి సన్నివేశంలో ఏ విషయంకైనా ఈ సినిమాకి
ఇది ఒక పెద్ద రిఫరెన్స్, అంటే ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉంటుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది మేడం. హిస్టరీలో డెఫినెట్గా ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీ. దట్ మచ్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు. అండ్ ఇప్పుడు మన డిఓపి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రమేష్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసిన గెస్టులందరికీ అండ్ చిన్న సార్ అండ్ వెంకటరెడ్డి సార్ అండ్ మ్యామ్ అండ్ ఇంద్రజ గారు, బాబీ గారు అండ్ ఆల్ గెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గూడు నారాయణ గారు ఫర్ గివింగ్ దిస్ లవ్లీ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ యాట గారు నన్ను ఎంకరేజ్ చేసి యాజ్ ఎ టెక్నీషియన్గా చూస్ చేసుకున్నందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ తీయాలంటే హిస్టరీ తెలిసి ఉండాలి అండ్ ఆ హిస్టరీని ఎగ్జిక్యూట్ చేసే ప్రాపర్ విజనరీ డైరెక్టర్ ఉండాలి. ఆ విజనరీకి యాడ్ ఆన్ అబ్వియస్లీ సపోర్టింగ్ ప్రొడ్యూసర్ కావాలి. ఇవన్నీ వచ్చాక రిమైనింగ్ కావాల్సింది చూసింగ్ ఆఫ్ టెక్నీషియన్స్. యాట గారు పర్టికులర్గా నాకు ఈ మూవీకి స్కేల్ ఎక్కడ తగ్గకుండా ఉండాలని ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ మొదలు పెడితే ఎడిటర్, డిఓపి, ఆర్ట్, ఎవ్రీ క్రాఫ్ట్ వన్ ఈజ్ పర్టికులర్లీ చూస్ చేసుకొని లార్జర్ దెన్ లైఫ్గా ఈ మూవీని అవుట్పుట్ తీసుకొచ్చారండి. అండ్ కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్ దిస్ ఫిలిం, ప్రీవియస్లీ ఐ అసోసియేట్ విత్ బాహుబలి అండ్ RRR లైక్ లార్జర్ దెన్ లైఫ్ మూవీస్. ఆ మూవీస్ చేసేప్పుడు నాకు ఆబ్వియస్లీ ఎవరికైనా అప్కమింగ్ టెక్నీషియన్గా ఉంటుంది, మనకి ఇలాంటి మూవీ ఒకటి రావాలి ఫర్దర్. కానీ గాడ్ సేక్ నాకు ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రాజెక్టే నేను బయటకు వచ్చాక ఇండిపెండెంట్గా దిస్ మై సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఐ డిడ్ పొలిమేర 2, సెకండ్ ఫిలిం ఇది. అండ్ సారీ దిస్ మై థర్డ్ ఫిలిం. సో బాక్స్ అలా కూడా వేసాను. సో ఇంత షార్ట్ స్పాన్లో నాకు ఈ ప్రాజెక్ట్ రావడం వెరీ మచ్ హ్యాపీ. అండ్ కమింగ్ టు టెక్నికల్ సైడ్, అప్పటి ఎరా చూపించాలంటే హైదరాబాద్ స్కేలింగ్ చూపించాలి. అప్పుడున్న హైదరాబాద్ హిస్టరీలో మనకు కావాల్సిన జియోగ్రఫీ ఎలా ఉంది అండ్ హైదరాబాద్ టౌన్ ఎలా ఉంది అనేది పర్టికులర్ చూపించడానికి లాట్ ఆఫ్ హోంవర్క్ చేయాల్సి వచ్చింది. అండ్ లైక్ అబౌట్ సెట్ వర్క్స్ అండ్ సెట్ వర్క్ ఒక్క దాంట్లో మనం అంతా యూజ్గా సెట్ వర్క్ వేయలేం. లైక్ వి పుట్ ఆన్ చార్మినార్ సెట్, మక్కా మస్జిద్ అండ్ పురాన్పూల్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇవన్నీ ఐకానిక్ ప్లేసెస్ ఉన్నాయి. వాటికి బేస్ లెవెల్లో ఎంత సెట్ చేయాలి, ఆ తర్వాత VFX ఎంత ఎక్స్టెండ్ చేయాలని చాలా టెక్నికల్గా వర్కౌట్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 2 years హార్డ్ వర్క్ చేసాం. ప్రీ ప్రొడక్షన్ 6 months అండ్ షూట్ 1 year, పోస్ట్ ప్రొడక్షన్ 6 months. థ్యాంక్స్ టు గూడి నారాయణ గారు ఫర్ లవ్లీ ఆపర్చునిటీ అండ్ యాట గారు అండ్ రిమైనింగ్ ఆల్ టెక్నీషియన్స్, బీమ్స్, తమ్మిరాజు గారు అండ్ VFX గైస్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. జస్ట్ ట్రైలర్ మాత్రం శాంపుల్ అండి. డెఫినెట్లీ ఐమ్ ప్రామిసింగ్ యూ March 15th తప్పకుండా అందరు రావాలి థియేటర్కి. మీరు మెస్మరైజ్ చేసే విజువల్స్ ఉంటాయి, మెస్మరైజ్ చేసే కంటెంట్ ఉంటుంది, మెస్మరైజ్ గూస్ బంప్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్తో ఉంటుంది. లవ్లీ లవ్లీ లవ్లీ. ఫస్ట్ హాఫ్ ఇదైతే సెకండ్ హాఫ్ ఇంకా ఇది. నిన్ననే షో చూశాను. మై ఫీలింగ్, నేను గ్రేట్ ఫిలిం వర్క్ చేసినని మనస్ఫూర్తి చెప్తున్నాను. డెఫినెట్లీ మీరు అందరూ వచ్చి థియేటర్ చూస్తే మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ తగ్గవు. దిస్ ఇస్ మై ప్రామిస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ యూ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్. మీరు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అక్క మీకు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఈ సినిమా కోసం వేసినటువంటి సెట్లు అన్నీ చూస్తూ ఉంటే పనిలో పని మా హౌస్ది కూడా చిన్న రెనోవేషన్ చేసేసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అన్ని సెట్లు వేశారని విన్నాము. ఇవన్నీ కళ్ళారా మేము March 15th థియేటర్స్కి వెళ్ళి చూడబోతున్నాము. అండ్ అనుశ్రీ హెస్ డన్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఐ హెవ్ హర్డ్ ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ వాచ్డ్ ద మూవీ. అండ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి వైఫ్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు ఈ సినిమాలో. వీళ్ళందరూ క్యారెక్టర్స్ని ఎంత బాగా పోర్ట్రే చేశారు అంటే నాకు తెలిసి బయటకు వచ్చిన తర్వాత చాలా క్యారెక్టర్స్ని తిట్టుకుంటాం, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళందరూ యాక్టర్స్ అని. ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా सरदार वल्लभ भाई पटेल गारों की वंदनालु. आज हमारा भारत एक अखंड भारत है क्योंकि उसकी नींव सरदार वल्लभ भाई पटेल जी ने जोड़ी थी. నా పేరు అనుశ్రీ త్రిపాఠి. నేను ఈ మూవీలో వర్క్ చేస్తున్నాను. మూవీ 15th Marchలో రిలీజ్ చేసింది. నేను ఈ మూవీలో ఒక వైఫ్ ఆఫ్ నిజాం క్యారెక్టర్ ప్లే చేసింది. ఎన్నో గొప్ప సినిమాలో ఎన్నో మంచిగా క్యారెక్టర్ ఇచ్చింది. నేను ప్రొడ్యూసర్ గుడు నారాయణ రెడ్డి గారికి అండ్ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారికి హృదయపూర్వకలు ధన్యవాదాలు.
Thank you so much to my direction team. Thank you so much to Anju Reddy sir, to accounts department Srikanji, to my costume department, to each and everyone who helped me come here. Thank you so much to the media also for coming here and celebrating this. Thank you so much. Thank you so much, Anushriya. Looking forward to seeing you in the movie on March Thank you so 15th. much, Thank ma'am. you so Thank much. you so Thank much. you. Aapki blessing is all that we require. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే ఇక్కడికి మనకి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి భీమ్స్ గారు వచ్చేసారు. భీమ్స్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ధమాకాతో ఎలాంటి ధమాకా క్రియేట్ చేశారో ఆయన నేను విడిగా చెప్పక్కర్లేదు. మళ్ళీ రజాకార్ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సినిమాని ప్రేక్షకులు ఎంతగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నదానికి ఇందాక చెప్పాను కదా, బుక్ మై షో కానీ ఐఎండిబి కానీ, అలాగే సినిమాలో పాట రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా కొన్ని లక్షల్లో వ్యూస్ వెళ్తున్నాయి అంటే జనాలందరూ కూడా ఈ రజాకార్ వెనకాల ఉండేటువంటి కథ ఏంటి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ March 15th టు వాచ్ ద మూవీ అని చెప్తూ ఇప్పుడు సినిమాలోని ఒక పాట మనందరం ఇష్టపడినటువంటి సాంగ్ లిరికల్ వీడియో చూసాము, కానీ ఇప్పుడు ది ఒరిజినల్ వీడియో చూపించబోతున్నాము. లెట్స్ లాంచ్ ద సాంగ్ ప్లీజ్. భీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కాసల శ్యామ్ గారు రాసినటువంటి ఈ సాంగ్, ఈ బతుకమ్మ పాట ఈరోజే ఇక్కడ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే డిజిటల్ మీడియాలో కూడా మనకి ఈ వీడియోని రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ వరకు ఈ పాటలో మనం వాళ్ళు బతుకమ్మ నాట్యాన్ని ఆడడం చూసాం, కానీ దాని తర్వాత జరిగినటువంటి కథ ఏమిటి, దాని వెనకాల జరిగినటువంటి అకృత్యాలు ఏంటి, ఇప్పటి వరకు బట్టలు తొడిగి ఎన్నో కథల్ని మనకు వినిపించారు, కానీ ఇప్పుడు ఈ రజాకార్ సినిమాతో నగ్నంగా కథే వచ్చి మన ముందు నిలబడుతుంది. March 15వ తారీఖున మనం తప్పకుండా ఈ కథను చూద్దాము. రజాకార్ చేసినటువంటి ఆ అకృత్యాల గురించి మనం తెలుసుకుందాము. March 15th రిలీజింగ్ వరల్డ్ వైడ్ ఇన్ థియేటర్స్ రజాకార్. ఇక ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఇంకొంతమంది ఆర్టిస్టులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రాజ్ అర్జున్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాసిం వాలీ ఈస్ ప్లేడ్ ద క్యారెక్టర్ ఆఫ్ కాసిం వాలీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. వెరీ వెరీ పవర్ఫుల్, ఫియర్స్ఫుల్ అండ్ వెరీ నెగటివ్ షేడ్ ఉండేటువంటి క్యారెక్టరు. దాన్ని ఎలా పోర్ట్రే చేశారో తెలుసుకుందాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మిస్టర్ తేజ్ సాప్రో, హూ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఎస్, మనం ఈ ప్రాంతం హైదరాబాద్ గుర్తుపెట్టుకోవాలి అంటే ద ఫాదర్ ఆఫ్ ద నేషన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. లేదంటే September 17th హైదరాబాద్ లిబరేషన్ జరిగి ఉండేది కాదు ఇఫ్ దట్ మ్యాన్ వుడెంట్ హ్యావ్ స్టూడ్ ఫర్ హైదరాబాద్. సో ఆ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు తేజ్ సాప్రో గారు. వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనదర్ యాక్టర్ సందీప్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సందీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, రాజ్ అర్జున్ టు ప్లీజ్. Good evening, everyone. Thank you, sir. Thank you, ma'am, for being over here and supporting us. Kudur, sir, it is really a courageous step you have taken, and I genuinely thank you for making this outstanding, aware karne wali film. And Yata, sir, I am thankful to you that this meaningful cinema is this time. And I know how tough this has been, the whole journey has been so tough. And I thank you for making me a part of this film. And thank you so much. Thank you, namaskar. I promise you the next time I come, I will speak in Telugu. So, thank you, Gudurji, my producer. My director Yata, I think he has done some amazing work, and all the respected guests who have come here, बहुत आप लोगों को प्रणाम, and you must watch this film. Thank you very much. థ్యాంక్ యూ తేజ్ సాప్రోజీ. అండ్ అలాగే సంతోష్ పవన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంతోష్. ఎస్, సందీప్, యూ మే ప్లీజ్ స్పీక్. Good evening, ladies and gentlemen. Thank you so much for coming down here. First of all, thank you very much, Gudur sir. Thank you very much, Yata sir.
Thank you very much, everyone who's brought us all together, this gigantic film together. It takes one man's conviction and one man's backing to put this entire big mammoth together, which you will be seeing very soon on your screens. And ippudu nenu oka I need to clear one lie that sir told me. Yata sir naaku oka abaddam chepparu. When I joined the film, he said he's making me a part of a film. Adi pedda abaddam. He made us all a part of history. This film is history in the making, and we are going to not rewrite history. We are just going to tell history as it should have been told. And he has done a very honest and a very commendable job to bring it in front of you all. And I hope all of you come and show us your love and hatred to people like me and Raj sir. We are the villains of the film. But please do come. We've put in a lot of hard work and a lot of honesty into making this film. And I hope you appreciate the same. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ అలాగే సంతోష్ పవన్ కూడా ఈ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. సంతోష్. పెద్దలందరికీ నమస్కారం, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి ఒక ఈవెంట్కి ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడమే నాకు పెద్ద గర్వకారణం. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు యాటా సార్కి, ప్రొడ్యూసర్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. బట్ హైదరాబాద్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు అవునా అలాగా అని వినడమే, అది కొంతమంది నుంచి క్లియర్గా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ, హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళందరికీ, హైదరాబాద్ గురించి విన్న వాళ్ళందరికీ దిస్ ఇస్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ ఎలా ఫామ్ అయింది, హైదరాబాద్కు ఉన్న ముఖ్యత్వం ఏంటి, హైదరాబాద్కు ఉన్న హైదరాబాద్ ఫామ్ అవ్వడానికి జరిగిన ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మా సినిమా చూడండి చాలు. థ్యాంక్ యూ. Thank you so much and wishing you all super success. Thank you very much. Thank you. Thank you. Once again, special thanks to all our sponsors. KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Razakar. Powered by WhatsApp Media, our associate sponsors are Priya Gold and jewelry partners are Begastri Gold and Diamonds. Health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call and music is on Aditya Music. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి మేకింగ్ వీడియో, అసలు ఏం జరిగింది, ఈ తెర వెనకాల ఉండేటువంటి కథ ఏమిటో ఒకసారి చూద్దాం.
మేకింగే ఒక ఫిలిం అంతా అందంగా ఉంది. ఇప్పుడు రజాకార్ థియేటర్స్లో మనం చూస్తున్నప్పుడు ఇక గూస్ బమ్ మూమెంట్స్ ఏనని డౌటే లేదు సినిమాకి. అండ్ అందులోనూ ఇక మనం వీళ్ళు చాలా ఎక్కువగా చరిత్రని చదివి చాలామంది దగ్గర ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఈ కథని తీయడం జరిగింది. దీని వెనకాల బోలెడంత కృషి ఉంది. మనం చూసింది కేవలం కొన్ని సెకండ్స్ ఆఫ్ వీడియో క్లిప్పింగ్స్ మాత్రమే. దీని వెనకాల కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడినటువంటి ఈ టీం అందరికీ ఒక్కసారి గట్టిగా అభినందనలు తెలియచెప్దాము. ద కంప్లీట్ టీమ్ ఆఫ్ రజాకార్. కొన్ని సినిమాలు మనం థ్రిల్ కోసం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాలు కామెడీ కోసం చూస్తాం, కొన్ని సినిమాలు రొమాన్స్ కోసం చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం మనం నిజం కోసం చూడాలి, నిజాయితీతో చూడాలి. అలాంటి సినిమానే మన రజాకార్ అని చెప్తూ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి కేతనాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేతనా టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సాధారణంగా తనని మనం చాలా ఎక్కువగా కామెడీ చేస్తూ చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కంటతడి పెట్టిస్తాడు కూడా. సైలెంట్గా వచ్చి స్పీకర్ పక్కన నిలబడ్డటువంటి మహేష్ గట్టిగా సాంగ్ ప్లే అవుతే నువ్వు అదురుతావు, కాబట్టి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రంగస్థలం మహేష్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏ హీరో కథలు కొడుతున్నావు కేతన. అందరికీ నమస్కారం. ఐఎమ్ కేతనా రాజ్. I'm so glad to be part of this movie, Razakar. Firstly, sir, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. యాటా సార్ అండ్ ప్రణయ్ సార్, గుడు సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా దిస్ ఈజ్ అ మస్ట్ వాచ్ మూవీ. అందరం ఏదైనా మూవీ చూడడానికి ముందు విల్ బి లైక్ ఇట్స్ అ కామెడీ మూవీ ఆర్ ఇట్స్ అ రొమాంటిక్ మూవీ ఆర్ ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ. బట్ దిస్ ఈజ్ అ మూవీ విచ్ విల్ టచ్ యువర్ హార్ట్. నిజంగా ప్యాట్రియాటిజం అనే ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసి యూ విల్ డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు అందరూ. ఇంత క్రూయల్, ఇంత వాట్ కెన్ ఐ సే, ఇంత టార్చర్ చేశారు మన ఉమెన్స్ని అని ఒక ఫీల్. వైల్ వి వేర్ షూటింగ్, యాటా సార్ మేకింగ్ వీడియో సెండ్ చేయడానికి ఒక బతుకమ్మ సీన్ షూట్ చేశారు. ఇట్ వాజ్ లైక్ ఆ షూటింగ్, ఆ సీన్ చూస్తున్నప్పుడే మేమందరం ఇట్లా ఏడ్చేసాం, ఏంటి ఇంత క్రూయల్ ఉందా అని. జస్ట్ ఇమాజిన్ ఆ టైంలో మన ఉమెన్స్ని, మన ఆడవాళ్ళని ఎంత టార్చర్ చేశారు. అసలు ఆ మూమెంట్, ఆ ఫీలింగ్ తెచ్చుకున్నప్పుడే వాజ్ లైక్ సో, ఐ డోంట్ నో, ఐ వాజ్ లైక్ స్పీచ్లెస్. మూవీ చూసినప్పుడే మనకు ఇంత ఇలా ఉంది అనిపించింది. జస్ట్ ఇమాజిన్ హౌ they have gone through these women's, like everybody, are rapes, are torture. I don't know, like I'm speechless definitely. And sharing screen with Bobby Simha garu, Vedika garu, I'm so happy. And hello ma'am, Indraja garu. Hello sir. And ikkada vachina prati media andarki thank you so much. Mem edaithe chestamo, whatever we do, whatever we present, whatever we make, just మీ వల్లనే అప్రోచ్ అవుతుంది, మీ వల్లనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. వాట్ ఎవర్ వి డూ, జస్ట్ మీరు లేకపోతే వీఆర్ నథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. ఐఎమ్ సచ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ ఐ షుడెంట్ సే లైక్ చిన్నప్పటి నుంచి అది చెప్పదు, రైట్? వీఆర్ లైక్ సేమ్ ఏజ్. అండ్ యప్, డెఫినెట్గా అందరు మూవీని చూడాలి, చూస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్గా చూడాలి. ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ ద సైలెన్స్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేతన. రైట్ సైడ్ వింగ్కి వెళ్ళి చాలాసేపటి నుంచి స్పీచ్ ప్రాక్టీస్ చేసి కుదిరితే ఒకటి రెండు డాన్స్ స్టెప్స్ కూడా చేద్దాం అని రెడీగా ఉన్నటువంటి మన రంగస్థలం మహేష్. అక్క స్పీచ్ ఇవ్వలేదు. స్పీచ్ లేదా ఇవాళ? మీరు ఉన్నారు, ఈ సినిమా ఉందో చాలు, హిట్ అయిపోద్ది. కరెక్టే. ఒక రెండు డైలాగులు ఏమైనా చెప్పు మహేష్. ఒక లైన్ అంటే నువ్వు మహేష్ అని తెలియాలి. ఇవాళ డిఫరెంట్ హెయిర్ స్టైల్తో ఎవరో కొత్త హీరో ఇండస్ట్రీలోకి లాంచ్ అయ్యారని ఫీలింగ్ కలుగుతుంది. సార్కి చెప్పండి, రజాకార్ 2లో పెట్టమని. ఆల్రెడీ పార్ట్ 1లో పెట్టారు కాబట్టి కంటిన్యూషన్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. సరే, పేరు పేరు చెప్పు. పేరు పేరు కష్టం. తెలుగు నేల పోరాటాల నెత్తురుతో మర్చిపోయాను. ఓకే, తెలుగు నేల పోరాటాల నెత్తురుతో అక్కడ దాకా వస్తుంది. తెలుగు నేల కోసమే మొత్తం కథ క్లియర్గా
ఇందులో కనిపించేస్తుంది. March 15 థియేటర్కి వెళ్ళిపోదాం. ఓకేనా? తెలుగు నేల పోరాటాల నెతృత్వ ఏర్పడిన నేల కాబట్టి ఈ చరిత్ర అంతా మనందరం తెలుసుకోవాలి. తెలుగోడి చరిత్ర మన గుండెల్లో నింపుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్ గారికి, నాకు అవకాశం ఇచ్చిన యాటా సత్యనారాయణ గారి, డైరెక్టర్ గారికి, మేనేజర్ గారికి, ప్రొడక్షన్ బాయ్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. 15th సినిమా అదిరిపోద్ది. అన్ని గూస్ బూమ్ సీన్స్ ఉంటాయి. ఇరగొట్టండి. సుమాకతో వచ్చి చూస్తాం సినిమా. మహేష్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? ఫస్ట్ నేను స్టోరీ చెప్తే బాగోదా మరి? ఓ, ఆ క్యారెక్టర్ చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుందా? అయితే వద్దు, షిఫ్ట్ అవుతాను నేను. హిందూ. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా చాలామంది తారాగణంతో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా అంటే ఎవ్రీబడి హ్యావ్ ప్లేడ్ ద రోల్. తను ఎవరో చెప్పినట్టు ఇందాక మనకు ఒక యాక్టర్ చెప్పారు, మేము కూడా హిస్టరీలో ఒక భాగం అవుతున్నాము అని. హిస్టరీని మనకి ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే నిన్ననే మనకు డిక్లేర్ అయ్యింది September 17th యాజ్ హైదరాబాద్ లిబరేషన్ డే. అంటే మన హైదరాబాద్కి విముక్తి వచ్చినటువంటి రోజుగా ప్రకటించింది. ఈ సందర్భంగాను అలాగే రజాకార్ టీం అందరూ కలిసి దీని వెనకాల కష్టపడిన వాళ్ళు కులాలకి మతాలకి అతీతంగా ఆడవాళ్ళ మగవాళ్ళ అని తారతమ్యం లేకుండా దీని వెనకాల కష్టపడ్డారు, ప్రాణత్యాగం చేశారు. యాజ్ ఎ ట్రిబ్యూట్ దేర్ ఇస్ అ వీడియో అండ్ ఆ వీడియోని లాంచ్ చేయవలసిందిగా మాధవీలత గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మా విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ మాధవీలత గారు. విరించి హాస్పిటల్స్ సిఇఓను చైర్పర్సన్ కన్నా కూడా ఇంకా రజాకార్లు ఏలుతున్న హైదరాబాద్ పాత బస్తీ ఓల్డ్ సిటీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి ఇంకా రజాకార్ల రాజ్యాన్ని నిర్మూలించడానికి ఇచ్చిన అవకాశం నాకు దొరికినందుకు, అలాంటి ఒక వ్యక్తిగా ఈ సినిమా దేదీప్యమానమయ్యి అన్ని అంచెలను దాటి ఆ శిఖరాలను అందుకొని ఇప్పటికైనా నిజమైన స్వాతంత్రం ప్రతి తెలంగాణ పౌరుడికే అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ట్రిబ్యూట్ సాంగ్ లాంచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ లాంచ్ ఒక చిన్న దీపమై అఖండమై వెలగాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. September 17th అందరూ మర్చిపోయిన రోజు, కానీ ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, ఎందరో వీరుల పోరాట ఫలితంగా ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఈ ప్రాంతాన్ని ఎవరు గుర్తించక, ఆ స్వతంత్ర పోరాట దినాన్ని ఎవరు గుర్తించక తొక్కేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా September 17ని స్వతంత్ర దినంగా ప్రకటించాలని గెజెట్ విడుదల చేసింది. ఈ స్వతంత్ర దినానికి కారణమైన, ఈ స్వతంత్ర దినోత్సవానికి కారణమైన, ఈ ప్రాంత విముక్తికి కారణమైన ఎంతోమంది పోరాట యోధుల్ని, ఆనాటి అరాచకాలను ఎదిరించిన ప్రజల్ని మేము స్మరించుకుంటున్నాం. వాళ్ళ పోరాటానికి, ఆ విముక్తికి ఈ September 17 స్వతంత్ర దినోత్సవానికి మూల కారకుడు ఈ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం, హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమై అఖండ భారతంలో హైదరాబాద్ గుండెకాయగా మిగిలి ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించడానికి ప్రయత్నించిన ప్రముఖ వ్యక్తి ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మనిషి కాదు, మన పాలిట దేవుడు, గాడ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్. అందుకే అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తించుకుంటూ, ఆనాటి అమరయోధుల్ని గుర్తించుకుంటూ ఈ పాట ఆ అమరయోధులకి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అంకితం చేస్తున్నాం. కొంత మనకి తెలుసు, కానీ చాలా వరకు మనకి తెలియదు. అలాంటి అమరవీరుల్ని, ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల్ని, హైదరాబాద్ లిబరేషన్ కోసం పోరాడినటువంటి ఎంతోమంది వీరుల్ని ఇలా ఒక ట్రిబ్యూట్ రూపంలో ఒక
వీడియోని చేసి ప్రజెంట్ చేసినటువంటి రజాకార్ టీంకి, ముఖ్యంగా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియచెప్తూ ఉన్నాము. దట్ వాజ్ అన్ సూపర్ అస్టౌండింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించినటువంటి ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒకరు మనకి జిగర్ తండా సినిమాలో మనం చూసాము, ఇంకా చాలా వాల్తేర్ వీరయ్యలో కూడా చూసాము, బాబీ సింహ గారు. వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వేదిక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముని సినిమాతో మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి హీరోయిన్ వేదిక గారికి శాంతవ్వ పాత్ర పోషిస్తున్నారు, అండ్ రాజారెడ్డి పాత్ర మన బాబీ సింహ గారు ఈ చిత్రంలో పోషిస్తున్నారు. వారిరువురికి కూడా శుభాకాంక్షలు చెప్తూ వేదిక టు ప్లీజ్ స్పీక్. ఓకే, హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరు గెస్ట్ చాలా ధన్యవాదాలు ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ అవర్ ఒకేషన్. ప్రసాద్ దేవినేని సార్, థ్యాంక్ యూ సో మచ్. మాధవి లత గారు, వెంకట్రమణ్ గారు, రెడ్డి గారు, నారాయణమూర్తి గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ రజాకార్ ఫిల్మ్ నాకు రాకముందు నాకు తెలీదు దట్ హైదరాబాద్కి 17 సెప్టెంబర్ 1948లో ఇండిపెండెన్స్ వచ్చిందని. సో చాలా షాక్ అయ్యాను. I didn't know that Hyderabad was under Nizam's rule for 13 more months after the rest of India got independence. So, I mean, firstly I was taken aback, and I just felt that this is going to be a historical film and that I must do it. And that's why I'm here. నేను ఈ ఫిల్మ్లో శాంతవా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇది ఒక బైరంపల్లి అని అమ్మాయి గురించి క్యారెక్టర్ ఉంది. అండ్ ఈ ఫిల్మ్లో నేను తెలంగాణ డైలెక్ట్లో చెప్పాను డైలాగ్స్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఈ ఫిల్మ్, if you see the posters, you cannot make out it's me, because in the beginning when we did the photo shoot on the first day, mana director chepparu that Vedika ni look change cheyali, endukante oka ammai laga meeru look kavali ani. So I said, sir, I mean, whatever you say. And mana డైరెక్టర్ నాకు ఒక వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ రోల్ కోసం ఇచ్చారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ నాకు కూడా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, ఐవ్ ఆల్వేస్ బీన్ ఇన్క్లైన్ టు డూ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. సో ఐఎమ్ రియలీ థ్రిల్ టు బీ ప్లేయింగ్ శాంతవా ఇన్ రజాకార్. మన ప్రొడ్యూసర్ గుడూర్ నారాయణ్ సార్, actually really hats off to you for your incredible vision. You are our today's leader, and we are so immensely proud to have you lead the way with such a beautiful historical move. It is not just a film. Idi mana charitra, mana itihasam gurinchi undi film. It is going to enlighten today's youth. అండ్ ఈ జనరేషన్ తెలీదు మన పోరాట యోధులు ఎంత త్యాగం చేశాడు అని. సో ఆ కాలంలో ఒక సామాన్యులు కూడా పోరాట యోధులు అయ్యారు. సో ఇట్ ఈస్ అబౌట్ దియర్ స్ట్రగల్, అండ్ దిస్ ఫిల్మ్ is going to be a beautiful tribute to all the people who lost their lives fighting for their family, for their soil, for their country. I'm really, really proud to be a part of this film. Also, mana director, Yatta Satya Garu, he has created a masterpiece. And everybody can see it in the visuals and the trailer. I'm really, again, very, very thankful to the Telugu media for being here, Andaru audience. Bobby, thank you so much for being you. Bobby naku set lo recognize cheyaledu.
I had to introduce myself again, and he was like, "Oh, that's Vedika." So Bobby, he is so humble and chala oka manchi person, alage oka manchi artist, oka national award winning actor. So chala santoshanga undi that I got to share screen space with Bobby in the film. And all the technicians, all the actors in the film, I'm so thrilled to share screen space with all of you. And as I can see in the trailer, you all have done a fantastic job. నేను ఆడియన్స్ లాగా ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నాను. 15th March ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అండ్ లక్కీలీ ఇన్ టైమ్ ఈరోజు మన యూనియన్ గవర్నమెంట్ have declared 17th September as Hyderabad Vimochanam Dinotsavam. So chala santoshanga undi that everybody along with 26th Jan and 15th August, they can also celebrate 17th September with lot of patriotism, pride, love. So I mean, I'm really happy to be here today. Thank you everyone very much. Thank you, and thank you Suma for being you. Thank you so much, Vedika, remembering the days where we traveled together for Muni promotions. Yes, Muni and many other Yes, films, many other films, Kanchana yes. and all of that. Yes. But thank you, Andarku Dhanyavadalu. Thank you so much. Looking forward to seeing Shantava character very soon on screen. Yes, Bobby Garu. Andariki namaskaram. Thank you so much for this opportunity to my producer Gudur Garu and my director Yata Garu, and I feel very proud to ఈ సినిమాలో యాక్ట్ చేయడం నాకు చాలా గొప్పగా ఉంది. బికాజ్ ఇలాంటి హిస్టరీలో జరిగిన ఒక హిస్టరీలో దాంట్లో ఒక పాత్రధారుడుగా నేను చేయడం అనేది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ టు మై డైరెక్టర్ అండ్ ఐ థాంక్ వేదిక యాజ్ మై కో యాక్ట్రెస్. ఫస్ట్ నేను ఆమెను చూడగానే యాక్చువల్లీ గుర్తుపట్టలేదు, వచ్చి హలో అని హలో అండి, తర్వాత ఎక్కడో చూసినట్టుంది తర్వాత చూస్తే ఒక 10 minutes అయింది నాకు రికగ్నైజ్ చేయడానికి. సో షీ వాస్ అలా ఆ మేకప్లో ఆ క్యారెక్టర్గా మారి షీ టోన్ డౌన్ హర్ స్కిన్ కలర్, ఇంకా షీ టోటల్గా ఒక క్యారెక్టర్ వచ్చి లుక్ అండ్ ఫీలే టోటల్గా మార్చి షీ లైక్ ఆఫ్టర్ పరదేశీ ఐ హ్యావ్ సీన్ దట్ ఎఫర్ట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నైస్ వర్కింగ్ విత్ యూ and the whole team. Thank you so much for this opportunity. Thank you. And March 15th, Razakar theatre ku vastunaru. You have to watch and give your love and support. Thank you so much. Thank you so much. రాజారెడ్డి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ప్రణయ్ గారు, దిస్ ఈజ్ అ స్పెషల్ ట్రిబ్యూట్ టు యూ. You know, really thank you for being such a strong pillar along with Gudur sir and Yatta sir. Kudos to all of you. And the audience is going to very soon see what you guys have created. And I'm looking forward to that. Thank you. Thank you so much, Vedika, and thank you so much, Bobby Garu. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి మరి కొంతమంది స్పెషల్ గెస్ట్స్ ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాహుబలి లాంటి సినిమాని మనకు అందించినటువంటి నిర్మాతల్లో ఒకరు ప్రసాద్ దేవినేని గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సింది. ఆర్ నారాయణమూర్తి గారికి లాల్ సలాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ మాలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ. చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఎందుకంటే నాకు ఈ పర్టికులర్ అంశం చాలా ఇష్టమైన అంశం అండి, మన తెలంగాణ సాయుధ పోరాటం అనేది. సో ఇలాంటి సినిమా తీసిన మీరు చాలా గ్రేట్. ఎందుకంటే ఇలాంటి కథలు రాసుకుని ఈ బేసిస్ మీద కథలు రాసుకుని సినిమా చేద్దామని నాలాంటి యంగ్స్టర్స్ చాలా ట్రై చేసామండి గత 10-15 సంవత్సరాల్లో. నాకు తెలిసిన పెద్ద డైరెక్టర్లు కూడా ఉన్నారు, కథ ఫుల్ ప్లెజ్డ్గా స్క్రిప్ట్ రాసుకుని చేయలేకపోయారు. ఇలాంటి స్క్రిప్ట్ని సినిమాగా తీయాలంటే ఇందాక సుమగారు అన్నట్టు డబ్బు ఉంటే సరిపోదు, గట్స్ ఉండాలి. మీకు అవి ఉన్నాయండి. చాలా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. డైరెక్టర్ గారు చాలా థ్యాంక్ యూ సార్ ఈ సినిమా తీసినందుకు. ఎందుకంటే నాలాగా చాలామంది ఇదే స్క్రిప్ట్ని రాసుకుని పెట్టుకున్నాం,
ఈ స్టోరీని సినిమాగా తీయాలి అనేది చాలామంది కళ. ఆ కళని మీరు నిజం చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం గురించి పాఠ్యపుస్తకాల్లో అది వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొత్త తరాలకు తెలుస్తుంది. ఈ సినిమా ఆడితే అది వాళ్ళ హృదయాల్లో నాటుకుపోతుంది. ఈ సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా థియేటర్లో ఆడడం దానికంటే ఇంపార్టెంట్ అండి. తీసిన మీకు చాలా థ్యాంక్స్. మీడియా అండ్ ఇంకా ఇదంతా మీ చేతిలో ఉంది. జనాల్లోకి తీసుకెళ్ళాలి, థియేటర్స్లో బాగా ఆడాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ, బాబీ సింహ గారికి, వేదిక గారికి అండ్ ఎమ్మెల్యే గారికి, మా హీరో నారాయణమూర్తి గారికి, ఇంద్రజ గారికి అండ్ పాత్రికేయ మిత్రులకు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ చాలా చాలా సంతోషం ఈరోజు ఈ వేదిక మీద నిలబడడం. రజాకార్ల గురించి నేను ప్రొడ్యూసర్ ఇప్పటికో 15 మూవీస్ చేశా. ఇలాంటి కథ, రజాకార్ల కథ నేను వింటూనే ఉన్నాను. ఒకసారి ఆ పూర్తి కథ తెలిసినప్పుడు నాకు చాలా భయం వేసేది. ఆ రోజుల్లో మన ఏదైతే తెలంగాణ పీపుల్, హైదరాబాద్ లోకల్ ఎంత దారుణమైన హింసకు గురయ్యారు అనే అంశాలు తెలిసినప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అది ఇదే సందర్భంలో డైరెక్టర్ అల్లూరి, మా డైరెక్టర్ అల్లూరి సినిమా, ఆ సినిమా తీస్తున్న సందర్భంలో ఈ కథ గురించి తను చెప్పాడు. ఒక అంశం బైరాన్పల్లి దగ్గర జరిగిన సంఘటన గురించి షార్ట్ టు షార్ట్ చెప్పినప్పుడు నేను చాలా అంటే ఇలా జరిగిందా అని ఒకసారి తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. అలాంటి అంశాన్ని ఎలాగైనా తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి, అందరికీ, ప్రపంచం మొత్తం తెలియాలంటే ఎక్కడో మన మామూలుగా ఇంటర్నెట్లో రాసి ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో రాసి ఉంటుంది. కానీ అదే అంశం బిగ్ స్క్రీన్ మీద చెప్తే చాలా గట్టిగా చేరుతుంది వాళ్ళకి. ఇంతకుముందు మన చరిత్ర వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో గూడూరు నారాయణ రెడ్డి గారు ఏమాత్రం కమర్షియల్ గురించి ఆలోచించకుండా ఈ సినిమాని నేను చెప్పాలి అనుకొని తనకు ఎవరైతే ఈ పాత్రలో సూట్ అవుతారో వాళ్ళనే ఎన్నుకొని, అలాగే మంచి నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మా డార్లింగ్ బీమ్స్ నాకు ఎప్పుడు చెప్తున్నాడు ఈ సినిమా గురించి. 2 months నుంచి స్టూడియోకి వెళ్ళినప్పుడల్లా సార్ ఒక సినిమా వస్తుంది అని చాలా స్ట్రాంగ్ అయిన ఇండస్ట్రీ అంతా పబ్లిసిటీ చేశాడు సార్. ఇవన్నీ తెలిసినప్పుడు ఇలాంటి సినిమా మీరు అందిస్తున్నారు పబ్లిక్కి. చాలా చాలా తెలంగాణ వాడిగా, పబ్లిక్ తరపు నుంచి, ఇండస్ట్రీ వాడిగా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్ ఇలాంటి సినిమాని మీరు అందిస్తున్నందుకు. అలాగే డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అన్ని పాటలు సూపర్ హిట్ సాంగ్స్, డబల్ సాంగ్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు. పక్కా హిట్ అవుతుంది ఈ సినిమా. 15th రిలీజ్ అవుతున్న ఈ సినిమాని తెలంగాణ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టబోతున్నారు. నేనే ఫస్ట్ ఆడియన్గా ఫస్ట్ డే వెళ్తున్నాను. నా ఫేవరెట్ స్టోరీ, నాకు జరిగిన చరిత్ర గురించి తెలుసుకోవడానికి నేను ముందు అడిగేసి ఫస్ట్ టికెట్గా వెళ్తున్నా. మీరందరూ రావాలా, 15th కలుద్దాం. థ్యాంక్ యూ. Hello, Andy. I just want to wish the producer Narayan Reddy Garu and my friend Yata Sachinanda and the whole team and the cast and the team all the best. I'm sure the movie will rock. All the best, Andy. Prasad Garu, special thanks to you, Bahubali and team. Andi, you all have been one of the pioneers who actually introduced Telugu cinema to the complete world cinema. So మీ బాటలోనే ఇప్పుడు చాలా సినిమా ఆ మార్కెట్ ఓపెన్ అవ్వటం వల్ల వెళ్తూ ఉన్నారు. అదే దారిలోనే మనకి ఈ రజాకార్ సినిమా కూడా. అండ్ రజాకార్ సినిమాని మనం March 15th కొన్ని లాంగ్వేజెస్ చూస్తున్నాము. బట్ వరల్డ్ వైడ్, ఓవర్సీస్ అండ్ మరాఠీ అండ్ హిందీ వీఆర్ వాచింగ్ ఆన్ March 22nd. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ ఎస్, సమర్వీర్ క్రియేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి మనకి ఈ సినిమాని అందిస్తున్నటువంటి మన నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారి గురించి ఒక స్పెషల్ ఏవి ఇప్పుడు చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవి ప్లీజ్. శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మాత, పోరాటాల పురిటిగడ్డ, ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరిలో శ్రీ గూడూరు మంగారెడ్డి, శ్రీమతి గూడూరు భారతి పుణ్య దంపతులకు జన్మించి సేవే లక్ష్యంగా, మానవత్వమే మణిహారంగా పెరిగిండు.
గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ను స్థాపించి ఆర్థికంగా చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వేల మంది పేద విద్యార్థులకు అండగా నిలబడిండు. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు గాను 600 మందికి పైగా విద్యార్థులకు వసతులతో కూడిన మెరుగైన విద్యను అందిస్తూ ఎంతో మంది నిరుపేదలకు, వికలాంగులకు, అనాథలకు, తల్లిదండ్రులు లేని చిన్నారులకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు. చేనేత రంగానికి పెట్టింది పేరైన పోచంపల్లి, భువనగిరి ప్రాంతంలో చేనేత కార్మికుల కష్టాలకు చెలించి వారికి ఆసు యంత్రాలను పంపిణీ చేసి అండగా నిలబడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఎంతో మంది ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు. అక్కడితో ఆగని ఆయన సుదీర్ఘ సేవా ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచాన్ని కబళించిన కరోనా సమయంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది నిరుపేదలకు, వలస కార్మికులకు, ఆటో కార్మికులకు నేనున్నాను అంటూ అపన్న హస్తం అందిస్తూ నిత్యావసర సరుకులు అందించి వారి కుటుంబాలకు అండగా నిలబడిండు. కరోనా బారిన పడిన సుమారు 12,000 మందికి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రాణదాత గూడూరు నారాయణ రెడ్డి. విద్యా, వైద్యంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిదాతగా నిలచిన శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు తన పురిటిగడ్డ పోరు తెలంగాణ వీరగాథలను, మహావీరుల చరిత్రలను, హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటాన్ని ముందు తరాలకు తెలియజేయాలని సంకల్పించుకుంటూ ఆ పోరాట వీరుల్లో ఒక్కరైన వారి తాతగారు కీర్తిశేషులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారి పోరాట పటిమను నవతరానికి తెలియజేస్తూ దాచిన వాస్తవాల్ని, చరిత్ర చెప్పని నిజాలని భయపడకుండా నిర్భయంగా భావితరాలకు తెలియజేయాలి అనే దమ్ముతో ముందడుగు వేసి సమర్వీర్ క్రియేషన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ నుంచి ఈ హైదరాబాద్ అసలు సిసలైన చరిత్రను మన ముందుకు తీసుకురావడానికి తీసిన సినిమానే ఈ రజాకార్. ఇంత అద్భుతమైనటువంటి చరిత్రలో చాలామందికి తెలియనటువంటి ఈ కథని మనందరికీ తెలియచెప్తున్నందుకు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. అండ్ ఈ చిత్రాన్ని మేమందరం తప్పకుండా మార్చి 15వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి చూస్తాము. సో పాన్ ఇండియా మూవీ రజాకార్ తెలుగు స్టేట్స్లో మార్చ్ 15న, అలాగే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్, భువనేశ్వరి పిక్చర్స్, ఎస్ఎన్ రెడ్డి గారు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలియచెప్తున్నాము. కర్ణాటక స్టేట్ నుంచి శ్రీమన్ మూవీస్ కౌశిక్ రెడ్డి గారికి ధన్యవాదాలు. తమిళనాడు, కేరళ హంస పిక్చర్స్ బిపిన్ షా రిలీజ్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియచెప్తున్నాము. అండ్ హిందీ అండ్ మరాఠీ మార్చ్ 22న రిలీజ్ అవ్వబోతుంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అండ్ ఓవర్సీస్ కూడా మార్చ్ 22న మనం చూడబోతున్నాము. ఇక ఇందులో చాకలి ఐలమ్మ క్యారెక్టర్లో మనకి కనువిందు చేయబోతున్నటువంటి ఇంద్రజ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఆవిడ్ని చాలా సినిమాల్లో హీరోయిన్గా అండ్ మోస్ట్ రీసెంట్ టైమ్స్లో టెలివిజన్ షోస్లో చూస్తూ వస్తున్నాము. ఇందులో పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అని. వాట్ యూ సే ఇంద్రజ గారు? థ్యాంక్ యూ సుమ గారు. ఎస్ ఇట్ ఈస్. అండ్ ముందుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ ఇందాక మన ప్రొడ్యూసర్ గారు గూడూరు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పినప్పుడు సొమ్ము, దమ్ము అన్నారు. వాటితో పాటు ఇలాంటి మూవీ తీయాలంటే గట్టి సంకల్పం కావాలి. ఎందుకంటే ఏంటి, ఏ ఒక్క విషయమైనా మనం ప్రారంభించినప్పుడు చాలా ఎనర్జెటిక్గా, ఎంతూసియాసంతో ప్రారంభిస్తాం. కానీ వెళ్ళే కొద్దీ అంటే అది తీసుకునేటువంటి కాలక్రయం కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని అడ్డంకులు పడతాయి. అండ్ ముఖ్యంగా డబ్బుల విషయానికి వచ్చినప్పుడు ఫినాన్షియల్గా చాలా మనం అనుకున్నది ఒక్కటైతే జరిగేది ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ మూవీ కూడా అదే అయింది. 16 కోట్లు ఏదో అనుకున్నారు సార్, ఇప్పటికీ 51 కోట్లు వచ్చి నిలబడింది. అది ఎలా భరించారో తెలియదు కానీ ఆ గట్టి సంకల్పం అయితే మాత్రం, అంటే ఈ మూవీని తీసుకురావాలి, మరుగుపడిన చరిత్రని బయటకి తీసుకురావాలి, అన్టోల్డ్ అండ్ ఆ ట్రూ స్టోరీని అందరు ముందు పెట్టాలి అన్న సంకల్పం మాత్రం ఎక్కడ నీరు కారిపోకుండా, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ముందుగా గూడూరు నారాయణ రెడ్డి గారికి చాలా చాలా గట్టిగా మనం అందరం కూడా చప్పట్లతో ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి.
అండ్ అలాగేనండి యాటా సత్యనారాయణ గారు మా డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారి గురించి ఆయన విద్వాంసం కానివ్వండి, విద్య కానివ్వండి, ఆయనకున్నటువంటి కెపాసిటీ కానివ్వండి, ఆయనతో పనిచేసిన లేదా ఆయన గురించి తెలిసిన అందరికీ తెలిసిన విషయమే. ఆయన డెబ్యూ డైరెక్టర్ అన్న పేరు చెప్తే నాకు అసలు అది చెప్పాలని అనిపించలేదు, చెప్పడానికి చాలా సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే ఒక 10-20 ఏళ్ళు ఈ ఇండస్ట్రీలో చాలా మూవీస్ తీసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్కి ఎంతైతే పొటెన్షియల్ అండ్ క్యాపబిలిటీ ఉంటుందో మా సత్యనారాయణ గారు ఏమాత్రం దానికి తక్కువ కాదు. అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి. అంటే మామూలుగా చెప్తాం కదండి, ఒక విత్తనం వేయగానే ఏదో ఒక వారం లేదా ఒక నెలలోపు ఏదో అక్కడ మొలుస్తుంది. ఒక విత్తు వేయగానే ఏదో ఒకటి మొలుస్తుంది. కానీ వెదురు మాత్రం ఏమి బయట కనపడదండి, అది లోపల పెరుగుతుంది. సడన్గా ఒక 5 ఏళ్ళ తర్వాత లేదా ఒక 6-7 ఏళ్ళ తర్వాత జొంగమని పైకి వస్తుంది. మా సత్యనారాయణ గారు ఆ టైప్. అంతే సార్, ఒక్క మూవీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి లేదా మీరెవరో ఈ ఇండస్ట్రీ తెలుసుకోవడానికి ఈ ఒక్క మూవీ సాటి. ఇంకా మీరు ఎంతో మీ కెపాసిటీకి మీరు ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మనకు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మాధవీలత గారికి, అలాగే వెంకటరమణ రెడ్డి గారికి, రాకేష్ రెడ్డి గారికి అందరికీ కూడా సాగనం పలుకుతూ, చాకలి ఐలమ్మ ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఆవిడ ఇక్కడ తెలంగాణ గడ్డ మీద కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళల్లో పూజ చేస్తారు, ఆవిడ్ని పూజిస్తారు. అటువంటి ఒక మహిళామూర్తి. అండ్ ఆవిడ్ని ఒక వీరనారిగా, వీర మహిళగా చాలా గర్వంగా ప్రతి ఒక్కరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారికి ఇవ్వాలని అనిపించడం, దానికి ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేయడం, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానండి. చాకలి ఐలమ్మ ఆ క్యారెక్టర్ నా కెరియర్లో ఇట్స్ అ మైల్ స్టోన్ అండ్ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్గా నిలబడిపోతుంది. నేను కూడా నా వంతైన ప్రయత్నం చేశాను. అంటే డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100కి 100% ఇవ్వాలని రేపు ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి చూసి ఆ క్యారెక్టర్ని అభినందిస్తే, ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా నేను సక్సెస్ అయినట్టు. అంతేకాదు, ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయడానికి కొన్ని హోంవర్క్స్ అయితే చేశాను. ఆ తర్వాత గెటప్స్ అవి ఇవి అన్నీ కూడా చేశాము. కానీ అంతకన్నా మించి ఒక విషయం ఏంటంటే, ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాలో కూడా ఎక్కడో తెలియని ఒక చిన్న విషయం, చిన్న చేంజెస్ అయితే జరిగాయి. సాధారణంగా మనం ఏవైనా ఎక్కడైనా తప్పు చూస్తే లేదా ఎవరో ఏదో తప్పు చేస్తుంటే చెప్దామా వద్దా, ఎందుకులే అనవసరంగా గొడవలు అవుతాయేమో, మనం చెప్పి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం, వద్దులే అని మనలో మనమే ఆలోచించుకుంటాం ఎక్కువగా. కానీ ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాలో ఒక చిన్న మార్పు ఏంటంటే, తప్పు అని అనిపించింది కదా, చేసేవాడే ధైర్యంగా చేస్తున్నాడు, అడిగేదానికి నీకెందుకు సిగ్గు, అడిగే అనంత ధైర్యం నాలో వచ్చింది. మేబీ ఈ క్యారెక్టర్ వల్ల అయ్యి ఉండొచ్చు ఆ ప్రభావం. సో ఇంతకంటే మూవీ గురించి చాలామంది మాట్లాడారు. మార్చ్ 15న రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూడాలి. అండ్ మళ్ళీ ఒక్కసారి ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పిన విషయమే మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఇది యాంటీ ముస్లిం మూవీ కాదండి. ముందు అది అందరూ తెలుసుకోవాలి. ఇది యాంటీ ముస్లిం మూవీ కాదు, ఇస్లాత్కి ఆపోజిట్ అయిన మూవీ అస్సలు కానే కాదు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు కూడా చాలా నిజాయితీపరుడండి. ఆయన అసలు మూవీ తీసినప్పుడు ఎక్కడ కూడా ఆ నిజాన్ని దాచలేదు. ప్రతి ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పుకుంటూనే వచ్చారు. 7 నవాబులు మన తెలంగాణ గడ్డ చూసుంటట్టయితే 6th నవాబు మెహబూబ్ అలీ ఖాన్ గారు ఆ ప్రాంతీయ జనాలకి, అంటే మన తెలంగాణ జనాలకి దేవుడి లెక్క. ఆ విషయం కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత వచ్చిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన వచ్చినప్పుడే అన్నీ మారిపోయాయి. ఆ విషయాలన్నీ మీరు మూవీలో చూస్తారు. సో నిజాలు ఏంటి, అప్పట్లో ఏం జరిగింది, హిస్టరీ రజాకర్లు పీరియడ్లో ఏం జరిగింది
అన్నది చూపించే ప్రయత్నమే తప్ప ఇది ఏ మతానికి వ్యతిరేకంగానో లేదు ఎవరికి వ్యతిరేకంగానో ఎవరిని కించపరచాలనో బాధ పెట్టాలనో తీసిన మూవీ అయితే కాదు. సో తప్పకుండా అందరూ కూడా వచ్చి March 15th రజాకర్ మూవీని థియేటర్లో చూడాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. దట్ వాజ్ స్ట్రైట్ ఫ్రమ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ. అలాగే సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రీసెంట్గానే ఆయనకి సోషల్ సర్వీస్కి కూడా డాక్టరేట్ వచ్చింది. డాక్టర్ అంజిరెడ్డి పోతిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నేను ఒక చిన్న విషయంతో ముగిస్తాను. ఇక్కడ పెద్దలందరూ సమయం కేటున్నారు. ఆ రోజు రజాకార్ల విముక్తి కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే ఈరోజు అదే రజాకార్లు పునరావృతం కాకుండా ప్రతి క్షణం కష్టపడే వ్యక్తి గూడూరు నారాయణ రెడ్డి, ది ఐరన్ మ్యాన్ ఆఫ్ సొసైటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అంజిరెడ్డి గారు. సో మార్చ్ 15వ తారీఖున మన సినిమా రజాకార్ విడుదలవుతున్నటువంటి ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చాలామంది రాజకీయ నాయకులు అలాగే చాలామంది సినిమా వాళ్ళు అందరూ రావడం జరిగింది. సో మెనీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియచెప్తూ మనందరికీ మనందరం అభిమానించేటువంటి వ్యక్తి, ఆ మట్టి వాసనల్ని, మట్టి పరిమళాలని, అక్కడ ఉండేటువంటి విప్లవాల్ని, కథల్ని ఎప్పటి నుంచో మనకి ఈ వెండి తెర మీద సాక్షాత్కరించినటువంటి డైరెక్టర్, యాక్టర్ శ్రీ ఆర్ నారాయణమూర్తి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. వారి చిత్రాలన్నా మనందరికీ చాలా ఇష్టం. మరి ఆర్ నారాయణమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. రండి సార్. నమస్కారం సార్. తమ్ముళ్ళు గూడూరు నారాయణ రెడ్డి గారు బొకేని ప్రజెంట్ చేస్తారు. ప్రణయ్ గారు మొమెంటోని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రీసెంట్గా మనకి గూడూరు ప్రణయ్ రెడ్డి గారు ప్రజెంటింగ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. ఆ సేమ్ మొమెంటోని ఇక్కడ తయారు చేయడం జరిగింది. అండ్ నారాయణమూర్తి గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. చాలా గొప్ప సినిమాకి నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ ఇంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి, దర్శకుడు ఏటా గారికి, టెక్నీషియన్స్కి, మొత్తం అందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, తమ్ముళ్ళారా మీరు మెయిన్ సక్సెస్ చేయాలి, శబాష్ మీకు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారు ఓడిపోయారా? నేను షాక్. రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా? మళ్ళీ షాక్. కామారెడ్డి బిడ్డ వెంకటరమణారెడ్డి గారు ఇద్దరి మీద గెలిచాడా? అమ్మని అమ్మ ఎవడైనా ఆయన చూడాలరా బాబు అనుకున్నా, నిజంగా చూడాలనుకున్నా. తెలుసో సార్ కానీ ఒక్కసారి చూడాలనిపించింది. ఈ రజాకార్ దయ వల్ల వారిని చూసా. శబాష్ వారికి. మన హార్మూర్ రెడ్డి గారు, మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణలో 5 ఎంపీలు 6 ఎంపీలు కూడా ఈవేళ ఏకంగా 15 ఎంపీలకి మేము సిద్ధం అని చేశారు మహానుభావ. ఓకే, వందనాలు మీకు, ధన్యవాదాలు మీకు. మిత్రులారా, ఫస్ట్ ఒక పాప ఎవరో సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది. శబాష్. అమ్మ ఎవరు? వై? బికాస్ భారతదేశంలో 567 పైగా సంస్థానాలుంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్, నిజాం స్టేట్, ఈ నలుగురు కూడా మేం భారతదేశంలో విలీనం కావు. జునాగఢ్ అండ్ నిజాం స్టేట్ వీ వాంట్ టు జాయిన్ ఇన్ పాకిస్తాన్. ట్రావెన్కోర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం. కశ్మీర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్కలైపోద్దా, చిన్న భిన్నమైపోద్దా, ఏమైపోద్ది భారతదేశం అని తాపత్రయపడుతున్న దోషుల్లో లార్డ్ మౌంట్ బాటన్ నుంచి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ రూల్ చేయకపోతే ఇండియా ముక్క చెక్కలైపోద్దని ఎదురు చూస్తున్న తరుణంలో
జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్. మిస్టర్ నెహ్రూ, ఇప్పుడు కన్నా ఈ కన్నా మనం విలీనం చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ నేషన్, హిందూయిజం, కంట్రీ, ఇండియా మొత్తం పోతే. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగపూనాడు. అలగపూన్నప్పుడు నువ్వు అలగపూనుతున్నావు, వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై పోస్ట్ అన్నాడు పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సినోడు. 16 ఓట్లు ఆయనకు వచ్చాయి, జస్ట్ 4 ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి. నోట్ మహాత్మా గాంధీ వల్ల చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాని అయ్యాడు, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు ఆయన. నెహ్రూ షాక్. ఓకే, యు డూ ఇట్ అన్నాడు ఆయన. ఎస్ అని, మిస్టర్ పటేల్ కాశ్మీర్ జోలికి పోకు, కాశ్మీర్ నాకు వదిలే అన్నాడు ఆయన. వై? ఇంకన్నీ మీకు తెలుసు, అదో పెద్ద సినిమా, మళ్ళీ ఏటగారికి సినిమా తీస్తాడు ఆయన, అల్లూరు గారు తీస్తారు లేకపోతే, రైట్? అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా, నిజాం స్టేట్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, సుద్దాల అశోక్ గారు ఏం రాశాడు, ఈ తమ్ముడు భీమ్ ఏం పాటలు మ్యూజిక్ చేశాడు, భారతీ ఉయ్యాలు ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు. గొప్ప మ్యూజిక్ ఇచ్చావే భీమ్, నీ జన్మ ధన్యం. తెలంగాణ రజాకార్ మామూలు సినిమా కాదు ఇది, శబాష్ మ్యూజిక్, రైట్? నిజంగా నాకు ఎక్కడ ఆనందం ఇస్తుందంటే, గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ బిలాంగ్స్ టు బీజేపీ, రైట్? ఈ బీజేపీ వాళ్ళకి కొంచెం ఎర్ర జెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకుడు, పెద్ద పీకుడే. కాబట్టి వాళ్ళెందుకు మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా, సినిమా అంటే సత్యం, సత్యాన్ని చాటి చెప్పేది సినిమా. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశంలో ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా, పౌరాణిక సినిమాలు తీయాలన్నా, సోషల్ తీయాలన్నా, ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా తెలుగు గడ్డ. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు. సత్యం జనాన్ని చెప్పడం. అందులో ఈవేళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం అనేది ఆషామాషి కాదు, నిజంగా గట్స్ కావాలి. అల్లూరు గారు అన్నట్టు, ఆ సొమ్మ అన్నట్టు నిజంగా గట్స్ కావాలి. వై గట్స్ ఎందుకు కావాలంటే, స్వతంత్రం వచ్చినాడైనా మీరు నమ్మండి, తెలంగాణ సెప్టెంబర్ 17ని విలీనం చేద్దామా, విమోచన చేద్దామా, దినోత్సవాలు ఐక్యం చేద్దామని తాపత్రయపడుతున్న రోజుల్లో ఈవేళ బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఏదో వాళ్ళు రూల్ చేస్తున్నారండి. అలాంటి రజాకార్ సినిమా ఈవేళ రావడం అనేది సత్యాన్ని జనాన్ని చెప్పడం. బికాజ్ ఇందాక ఇంద్రరాజు గారు అన్నారు మంచి మాట, దిస్ ఇస్ నాట్ యాక్టివ్ ముస్లిం ఫిలిం, రైట్? సత్యం ఇది. బట్ ముస్లిం స్టేట్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కశం రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ముగ్గురు బ్రహ్మాండమైన యాక్టర్ని ఏటగారు పెట్టాడు ఆయన. శబాష్, అచ్చు అలాగే ఉన్నారు వాళ్ళు. శబాష్. క్యారెక్టర్ ఫిట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? మీరు నమ్మండి మిత్రులారా, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, వందే మాతరం ఉద్యమం కానీ బీభత్సంగా సాగుతున్న రోజుల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ షాక్డ్, నిజాం స్టేట్ అయిపోద్దు, వాట్ టు డూ. ఇవాళ 2 కళ్ళ సిద్ధాంతం అని మనం చెప్పుకుంటాము చూడండి. ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు 2 కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్. కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు. హీ వాంట్స్ టు సేవ్ హిస్ కింగ్డమ్. దానికోసం అప్పుడు ఏం చేశాడంటే, ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ఒక ముస్లిం ఫండమెంటలిస్ట్, ఓ ముస్లిం పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని. దానికి నాయకుడు ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, కాసిం రజ్వీ. అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో 12 జిల్లాలు, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు. దిస్ ఈజ్ నిజాం స్టేట్. అప్పుడు కాసిం రజ్వీని పిలిపించి, నా సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడు, ఏం చేస్తావు చెయ్యన్నాడు ఆయన. అప్పుడు ఆయన రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రజాకార్? ముస్లిం మత సేవకుడు, ముస్లిం మత పరిరక్షకుడు. వార్ ది పరిరక్షకాస్ ఆఫ్ ముస్లిమ్స్. ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకార్ని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దే కేమ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బీహార్, యూపీ,
ఈ ప్లేస్ నుంచి 2 లక్షల మంది రజాకారులు. అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు, ఏం వాగడాలు చేశారు. ఆ రోజుల్లో, ఆ 10 ఏళ్లలో ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గుణపాలతో గుచ్చారు, తెలంగాణ గుండెల మీద ఎలా కుంపట పేల్చారు, తెలంగాణ తెలని భాషని, సంస్కృతిని, సమస్తాన్ని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు ఆల్రెడీ సినిమాలో చూపించాడు. అలాంటి దశలో ఆ రజాకార వ్యవస్థ మీద ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే, ఇందాక మనం మంచి మాట చెప్పుకోవాలి, గూడూరు నారాయణ రెడ్డి గారు. ఇది నిజంగా యాంటీ ముస్లిం ఫిల్మ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో కాశిం రజ్వీ మీద ప్రప్రదంగా అటాక్ ఇచ్చిన వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, గ్రేట్ ఇంతియాజ్ పత్రిక ఎడిటర్ అండ్ రైటర్ షోయబుల్లా ఖాన్. తాలో షోయబుల్లా ఖాన్, మిస్టర్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హిందువులు ముస్లింలు 2 కళ్ళు అంటావు, ఏది హిందువులు చంపుడు పాడవేనా నీ 2 కళ్ళ సిద్ధాంతం? మిస్టర్ కాసిం రజ్వీ, డోంట్ బి లైక్ ముస్లిం ఫండమెంటలిస్ట్. మానవత్వంతో ఉండు. చూసుకోండి మిత్రులారా, అల్లాను పూజించే వాళ్ళు ఎవరో కూడా హిందూ దేవాలయానికి వచ్చి రాముని పూజించరు. యేసుక్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముడిని, ఈశ్వరుని హిందూ దేవాలయానికి రారు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుళ్ళు పూజించడమే కాదు, కనపడ్డ అల్లాకి వెళ్తారు దండం పెడతాం, దర్గాకి వెళ్తాం దండం పెడతాం, చర్చికి వెళ్తాం దండం పెడతాం, బుద్ధిస్ట్కి దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి, రప్పుకి, సమస్తానికి కూడా దండం పెట్టే, చెట్టుకి పుట్టుకి పెట్టే మత సహనం గల భారత మాత బిడ్డ హిందూ మతం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ హిందూ మతం. ప్లీజ్ ప్లీజ్ ఏ తమ్ముళ్ళు, దిస్ ఇస్ నాట్ బీజేపీ అవుతాం, రైట్? తప్పు. ఇప్పటికే ఎన్నికల ఆంజనేయ స్వామితో జెండా పెట్టిస్తారు మీరు. రాముని జై శ్రీరామ్ అంటే రాముడు మీ అబ్బ సొత్తా, మన సొత్తా, అందరి సొత్తు రాముడు. ఇక్కడే మాట్లాడకండి ప్లీజ్. సారే జహా సే అచ్చా అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నాడు, కానీ సారే జహా అచ్చా పాకిస్తాన్ హమారా అల్లా. దట్ ఈస్ ఇక్బాల్. యునైట్. జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు, మీరు నమ్మండి మిత్రులరా, 1907లో పిళ్ళై గారన్న ఆయన కనుగొన్నాడు జై హింద్ అనే పదం పెట్టాలని. పిళ్ళై స్వంత సంగ్రామ పోటీ యోధుడు. 1940లో బోస్ రెజిమెంట్ పేరు పెడితే బాగుంటుందని చెప్పిన, జై హింద్ అంటే బాగుంటుందని చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు. ఆయన జై హింద్ అనమాడు, కానీ జై పాకిస్తాన్ అనమల్లా. అరే భయ్, వాట్ షోయబుల్లా ఖాన్. మీరు నమ్ముతారా? తెలంగాణ సాయుధ పోవడానికి 3 మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని. ఆ 3 మూర్తులు ఎవరో తెలుసా? రావి నారాయణ రెడ్డి, ఆటో రామచంద్రారెడ్డి, థర్డ్ వన్ ఈజ్ ముగ్ధు మొహిద్దీన్. దట్ ఈస్ ముస్లిమ్స్. హిందూ ముస్లిం బాయ్. దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు చరిత్ర. రజాకారులు మామూలు దుర్మార్గం చేయాల, బతుకమ్మలను ఆడించారు, వ్యవస్థలను చేసి ఆడించిన మీద పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనిపెడితే ముక్కలు చేసుకుంటూ పోయారు. నిజాం స్టేట్ కన్నా ఎగ్నిస్ట్కి వెళితే 4 కోశత్తాలు చంపేశారు. చివరికి మీ ఆయనలు ఎక్కడ, మీ అన్నలు ఎక్కడ, మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న బాలింతను కూడా వదలకుండా ఆ బాలింతల పాలు తీసుకుని కక్కించి, పిండించి, కాఫీ చేసుకుని తాగి బేబచ్చాలు చేసి వెళ్ళారు రజాకారులు. దుర్మార్గం. ఆ దుర్మార్గం అనేది చరిత్రకి జనాన్ని చెప్పడం గట్స్ కావాలి, కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. బికాస్ ఎవడైనా మతాన్ని పూజించుకోవచ్చండి, బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోళ్ళు మనం కావద్దు. వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ ఇండియన్స్. భారత మాతకి జై, రైట్? సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు, ఇది మామూలు విషయంగా ఈ సినిమా రజాకార్ హోల్ హార్టెడ్లీ ఈ సినిమాని మొత్తం చూపించండి సార్. ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు, అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బేబత్తాలు చేయమన్నాడా? ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడా? ఆదుకోమన్నాడు. అరే, వాట్ ఈస్ ది రిలిజియన్? మతం అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఇస్ ది ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం అంటే ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని, అలా కోరుకోవాలని,
ఆ దశలో భాగంగా చరిత్రని ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి, సారీ ఏటా సత్యనారాయణ గారికి, గట్స్గా తీసిన మహానుభావుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ, కె రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి పాన్ ఇండియా లెజెండ్ డైరెక్టర్ రాజమౌళి గారు వచ్చారు. అంతవరకు అంతకుముందు కె విశ్వనాథ్ గారి శంకరాభరణంతో ప్రపంచంలో తెలుగు చలచిత్ర పరిశ్రమకు బావుట ఎగిరింది విత్ శంకరాభరణం. రాజమౌళి గారితో ఎగరడం కాదు, ఆక్యుపైడ్ ఇట్. రాజమౌళి ఆస్కార్ అవార్డు, ఏం రాజమౌళి మజాకా. జేమ్స్ కామరన్, స్టీవెన్ స్పిల్బర్గ్, వీళ్ళందరూ ఇవాళ రాజమౌళి ఐ వాంట్ డూ విత్ యూ అని అంటారంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమౌళి. శబాష్. అలాంటి రాజమౌళి తర్వాత మళ్ళా రాఘవేంద్ర శిష్యుడు ఏటా సత్యనారాయణ గారు. కాబట్టి రాజమౌళి గారు అంత గొప్పోడు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ధన్యవాదం బ్రదర్, ధన్యవాదం. రైట్, అందరికీ నటించిన నటినటికి అందరికీ, టెక్నీషియన్ మొత్తం అందరికీ, మీడియాకి మొత్తం అందరికీ, తమ్ముళ్ళు మీడియా మిత్రులరా, ఈ సినిమాను బ్రహ్మాండంగా ప్రమోట్ చేయండి, బ్రహ్మాండంగా ఆడాలి. అయ్యా గూడూరు నారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. దిస్ ద ఫిల్మ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, not the film of Hinduism or Muslimism. My friends, we Indians, come and see the film and support it. చెప్పండి మీరు. రైట్, నమస్కారం తమ్ముళ్ళరా, ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణమూర్తి గారికి ధన్యవాదాలని తెలియచెప్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్ని మతాల కన్నా కులాల కన్నా పెద్దది మానవత్వమే అని మరొక్కసారి మనందరికీ ఈ వేదిక మీద చాటి చెప్పిన ఆర్ నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మాధవీలత గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆవిడ ఎలక్షన్స్ కంటెస్టింగ్లో బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు ఈ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియచెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మాధవీలత గారికి ముందుగానే ఈ ఎలక్షన్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచెప్పేస్తున్నాము. సారీ, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అండ్ సత్యనారాయణ గారు టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మా కండ్ల నీళ్ళు దుడిచిన ఉయ్యాలో, మా ఆడబిడ్డలతున్న ఉయ్యాలో, రజాకార్లను దరిమిన ఉయ్యాలో, మా జీవితాలు నిలిపిన ఉయ్యాలో, ఇంకా నువ్వున్నారు రజాకార్లు, మళ్ళీ తరమనికి రావే ఉయ్యాలో, ఆడబిడ్డలని చూడరు ఉయ్యాలో, హిందూ ముస్లిం చూడరు ఉయ్యాలో, ఈ దినము కూడా ఉయ్యాలో, మా ఆడబిడ్డలు నమ్ముకుంటుండ్రు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మళ్ళీ భూమికి దిగిరా ఉయ్యాలో, వేల బతుకమ్మలు రావాలే, కోట్ల బతుకమ్మలు అవ్వాలే, మాడబిడ్డలు సుఖంగా ఇంకా బతకాలేవో ఉయ్యాలో. రజాకార్ సినిమా తీసిన పెద్దలు, ప్రముఖులు అందరికీ నా వందనాలు. రజాకార్ సినిమా చూసినప్పుడు తీసేవాళ్లకు కేవలం అది సినిమా అని అనుకోవచ్చు ప్రజలందరూ, కానీ కాదు. కడుపులో ఆవేశం, గుండెలో మంట, ఒంట్లో రక్తం ఉడికితేనే డబ్బు కోసం కాదు, చరిత్రను చెప్పే దమ్మున్న వాళ్ళమని తెలుసుకున్నవాడే ఇలాంటి సినిమాలు తీస్తారు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలలో చరిత్రలను గత 75 ఏళ్ల స్వాతంత్రంలో కూడా మార్చేశారు. కర్మ, దురదృష్టం. 10th క్లాస్ పుస్తకాలు, 9వ క్లాసు, 8వ క్లాసు ఎవరైతే మన జీవితాలను నాశనం చేశారో వాళ్ళని మహానుభావుల కింద చదువుకోవలసి పెట్టిన అగత్యం ఉన్న రోజులలో రజాకార్ లాంటి సినిమా తీసి ఆ రజాకార్ల వల్ల మనమందరము ఎంత బాధపడ్డామో, ఎంత కష్టపడ్డామో, ఆడకూతుళ్ళ బాధలు చూడడానికి కష్టమైన, కడుపులో మళ్ళీ బాధను పెగులుస్తున్నా చూడవలసినదే. ఈ సినిమా చూడవలసినదే. ఖచ్చితంగా చరిత్రను నిర్భయంగా తెలుసుకోవలసినదే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికీ.
ఖాజిం రజ్వీ గుండెలు కొట్టుకొని నేను రజాకార్ అనుకున్నాడు. 2 లక్షల రజాకార్లను భూమి మీదకి ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి దింపాడు. అటువంటి 2 లక్షల రజాకార్లు కన్ను మిన్ను గానక మొత్తం నిజాం ప్రభుత్వంలో ఉన్న ప్రతి పేదవాడిని, భారతదేశంలో విలీనం అవ్వాలనుకున్న ప్రతి ఒక్కడిని హింసించాడు. ఎందుకంటే భారతదేశంలో అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చిన్న సంతకంతో చేరింది మైసూర్ ప్రెసిడెన్సీ. కానీ 13 నెలల వరకు వీళ్ళు భారతదేశంలో కలవలేదు. అందుకే ఇట్ ఈస్ అ లిబరేషన్ డే, నాట్ అన్ ఇంటిగ్రేషన్ డే. లిబరేషన్ దేన్నంటారు తెలుసా? మనిషి సంకెళ్ళు వేసుకొని ప్రతిరోజు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వాతంత్రం కావాలని పోరాడినప్పుడు ఆ సంకెళ్లను తెంపేది లిబరేషన్. అటువంటి లిబరేషన్ని ఈరోజు సెప్టెంబర్ 17న మోదీ గారు, అమిత్ గారు మనకి ఇవ్వడము మన అదృష్టం. ఇది రాజకీయం కాదు. దీని రాజకీయ దృక్పథంతో చూడకండి. ఎందుకు కోరుకుంటున్నారు? ఈ రోజుకి తమని తాము రజాకార్లని చెప్పకుండా కూడా చెప్పాల్సి వస్తున్న పేర్లు. ఇప్పటికీ పాత బస్తీని, హైదరాబాదుని ఏలుతున్న ఎంపీలు, వాళ్ళ తమ్ముళ్ళు 2011లో మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూడండి. హమ్ రజాకార్ హై, హమ్ MIM పార్టీ కే హై, हमने तो सिर्फ 2 या 3 गोलियों का सामना किया है, लेकिन हमारे दादा परदादा तो फिरंगियों का सामना कर हिंदुस्तान से लड़े हैं అని అన్నారు. అటువంటి రజాకార్లను ఇంకా పోషిస్తున్నాం మనం. అటువంటి రజాకార్లు వ్యత్యాసం లేకుండా ముస్లిం ఆడబిడ్డలను, హిందూ ఆడబిడ్డలను ఇద్దరితో ఆడుకుంటున్నారు. మన ఆడబిడ్డలను అమ్ముతున్నారు, వాళ్ళ ఆడబిడ్డలను తొక్కేసి అమ్ముతున్నారు. ఎక్కడున్నాం మనం ఇంకా? ఏ ప్రపంచంలో ఉన్నాం మనం ఇంకా? రాజకీయం అంటే స్వార్థమైపోయింది. అటువంటి రజాకార్లను పోషించేవాడు ఎవ్వడైనా రజాకారే. ఈ రోజుకి కూడా సందులల్లో, గొంతులల్లో ఆడపిల్లలు పాత బస్తీలలో నడవలేరు. ఈ రోజుకి కూడా ధైర్యంగా ఒకడు తన పూజ చేసుకొని గుడి నుంచి బయటికి రాలేడు. ఇప్పటికీ ఎన్నో దేవాలయాలలో మూత్రం పోస్తారు. వాడు ముస్లిం కాదు, అది చేయిస్తున్నది రజాకార్. హైందవులకు ముస్లింల మధ్యలో గొడవలు తీసుకురావడమే వాళ్ళ పని. అందుకన్నా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా కళ్ళకు గంతలని విప్పుతుంది. ఒక స్వచ్ఛమైన ముస్లిం సోదరుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఒక మంచి హిందువుని ఎలా హింస ఒక రజాకార్ పెట్టాడో చూపిస్తోంది. ఈ సత్యం కళ్ళు తెరిపించాలి. ఈ సత్యం నవీన తెలంగాణని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈ సత్యం పూరితమైన మనుషులకి అంతం చూపించాలి. ఈ సత్యం మన ఆడపిల్లలను ధైర్యంగా వెళ్ళేటట్టు చెయ్యగలగాలి. ఇప్పటికైనా ఈ దేశం మనది, ఈ స్వాతంత్రం మనది. లిబరేషన్ అని రాస్తే చరిత్రను మార్చేస్తామేమో, నిజమైన చరిత్రను చూపిస్తామేమోనని వాళ్ళ భయం. అందుకే వాళ్ళకి లిబరేషన్ అనే పదం వద్దు. ఈ రోజు వరకు మనం అందరం అమాయకులం. అందుకే మన చరిత్ర ఎవడు పడితే వాడికి కావాల్సినట్టు రాసేసాడు. ఇష్టం వచ్చినట్టు వేదాలు వాడిచ్చాడు, వీడిచ్చాడు అని చెప్తారు. మన సంస్కృతిని మనకే ఎవడో తెచ్చిచ్చాడని చెప్తుంటారు. ఇంకా ఈ డ్రామాలు జరగవు. ఎందుకంటే రజాకార్ సినిమా తీసేలాంటి యోధులు తయారయ్యారు కాబట్టి. చరిత్రను నిర్భయంగా పుస్తకాలలో రాయలేకపోయినా పిల్లల కోసం
సినిమా ద్వారా ఒక నవీన చరిత్రను సృష్టించగలరు. కాబట్టి దానికి కలేజా కావాలి. పెద్దలు ఇప్పుడే మాట్లాడినట్టు అట్లాంటి కలేజా తెలంగాణ గడ్డ మీదనే దొరుకుతుంది మనకి. ఈసారి మాత్రం ధర్మయుద్ధం జరగాలి. రజాకార్లు పూర్తిగా అంతమవ్వాలి. యువతులు దేదీప్యమానంగా ధైర్యంగా నిలబడాలి. వాళ్ళు తలుచుకుంటే చదువులు రావట్లేదు, రజాకార్లు తలుచుకుంటే అభ్యుదయం ఉండట్లేదు. ఎంత విచిత్రం చూసారా? తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ఎత్తు, కేవలం మా పాత బస్తీ మాత్రమే ఒక ఎత్తు. ఈ రోజుకి చరిత్ర చెప్పకనే చెప్తుంది ఒక రజాకారు ఉంటే అక్కడ ఎలా ఉంటుందో. అటువంటిది అన్ని ఏండ్ల క్రితం 2000 రజాకార్లు వస్తే ఈ భూమి ఎంత రక్తం చిమ్మింటుందయ్యా. ఇక్కడ తల్లులు ఎన్ని మనభంగాలకు లోనయ్యారయ్యా. ఆ తల్లులను తిరిగి తెచ్చుకోలేము, ఆ యోధులను తిరిగి తెచ్చుకోలేము. కానీ వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళ కంటి నీరు గౌరవించడానికి ఒక్కసారి ఆ 2.5-3 గంటలు ఆ బాధ మనము అనుభవిద్దాం. ఆ బాధ ఏంటో చూసి తెలుసుకుందాం. ఒక్క చుక్క కంటి నీరు వాళ్ళ కోసం ఈ సినిమా ద్వారా రాలుస్తాం. అంతకన్నా వాళ్ళకి ఇవ్వవలసిన అంజలి వేరొకటి లేదు. ये सभी का धर्म बनता है कि जिन रजाकारों के वजह से इस गढ़ का हर औरत, हर बच्चा, हर पुरुष जिस प्रकार का जीवन उन्होंने देखा है, जिस तकलीफ़ों का सामना उन्होंने किया है, हम तो उनको वापस तो ला नहीं सकते, लेकिन इतना तो दायित्व हम सबका बनता है और धर्म बनता है कि हम 2.5-3 घंटे सिनेमा देखकर आंसू तो बहाए उन लोगों के लिए, अंजलि तो घटाए उन लोगों के लिए, श्रद्धा तो दिखाए उनको. मैं तो कृपया करके मैं सभी से विनती करती हूँ, नमन करती हूँ सबसे कि इसको कोई कमर्शियल के रूप में मत देखिएगा. तो हम भी कोई कम नहीं होंगे, नीचे गिरकर ऊपर उठेंगे, चरित्र को ऊपर उठाएंगे, सच्चाई को सबके सामने लेने का हिम्मत दिखाएंगे. सिनेमा बनाने के लिए तो बहुत हिम्मत चाहिए, हमको देखने के लिए सिर्फ 3 घंटे चाहिए. वैसे तो साथ में साथ पॉपकॉर्न भी मिलता है, खाइए मज़ा से, सिनेमा देखिए और उसके पीछे जितना तकलीफ़ और कठिनाइयाँ उन लोगों ने सामने की है उसका कदर कीजिए. ఈ సినిమాని చూడడం ద్వారా ఈ తెలంగాణకు నిజమైన అంజలి ఘటించిన వాళ్ళం అవుతాం. जय बोलो भारत माता की. థ్యాంక్ యూ సో మచ్ మాధవీలత గారు ఫర్ యువర్ వెరీ ఇన్స్పిరేషనల్ స్పీచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఇప్పుడు వేదిక మీదకి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారిని వేదిక మీదకి बोलो सरदार वल्लभभाई पटेल की. ఈరోజు ఈ రజాకార్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు పిలిచిన గూడూరు నారాయణ రెడ్డి అన్నకు, వారి చిత్ర బృందానికి, దర్శకులకు, నటీనట వర్గానికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అన్నగారి అభిమానులు, ఈ ఫంక్షన్స్కి వచ్చిన అతిథులు, ముఖ్యంగా ఈ విలేకరులు, జర్నలిస్టు, దయచేసి మీరు కొద్దిగా సహకరించాలి. ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం నా జన్మ. 5 తరాలు నరకం అనుభవించినాం. 500 సంవత్సరాల నిజాం పరిపాలనలో మేము అనుభవించినాం. మీకు సినిమా కావచ్చు, మా పూర్వీకుల
నరక యాతన ఇది. 5 తరాలు. నారాయణమూర్తి అన్న చిన్న సబ్మిషన్ ఇస్తాం మీకు తర్వాత. ఎందుకంటే మీకు ఒక చిన్న, మీరు అంటే ఎందుకు ఇష్టం అంటే, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫస్ట్ మూవీ చూశాను, అర్ధరాత్రి స్వాతంత్రం. ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఇక్కడికొచ్చి సచ్చినారా బిడ్డలు, మా బాధలే మీ బతుకన్నరా అన్నలు మా వీరులు. వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోతే ఆ నీళ్ళలో శవాలుంటే దాని మీద మీరు కెమెరా క్లోజప్లో పెడితే బుల్లెట్ గాయాలు కనబడతాయి. బుల్లెట్ గాయాలు కనబడ్డప్పుడు మీరు అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం చూపిస్తారంటే, ఆ కన్న తల్లి చిన్నప్పుడు నుదుటి మీద బుగ్గ మీద కాటుక ముక్క పెట్టిన చూపిస్తారు. దిష్టి దిష్టి చుక్క. అది స్క్రిప్ట్. ఆ రోజు కన్నీటి బొట్లు. మీకు తెలియాలి ఈ తెలంగాణ చరిత్ర. మీరు అనుకుంటున్నారు ఈ తెలంగాణ చరిత్ర మేము ఎన్ని నరకాలు అనుభవించినాం. మేము పుట్టే వాళ్ళమే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మేము పుట్టే వాళ్ళమే కాదు తెలంగాణలో. ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒక నిజం చెప్పారు. 1947 ఆగస్టు 15 వచ్చిన స్వాతంత్రం ఇక్కడ సంవత్సరం 13 నెలలు రోజు వేల మంది అత్యాచారాల పాలవుతున్నారు, హత్యల పాలవుతున్నారు, అఘాయితల. అక్కడున్న ఢిల్లీ మీదున్న భారత ప్రధానికి ఇక్కడ చలనం లేదు. ఇక్కడ జాతి ఉన్నది, చస్తున్నది, చావు బతుకుల్లో ఉంది. రోజు బొడ్డెమ్మలాడుతున్నారు, బతుకమ్మలాడుతున్నారు, నగ్నంగా చంపబడుతున్నారు. నాకు ఆ నాయకుడికి లేదు. మా బతుకులకు ఒకే ఒక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక్కరే ఆలోచించారు మా గురించి. తెలంగాణ గురించి ఆలోచించిన ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక మహానాయకుడు, ఒక అవతార పురుషుడు, ఒక కారణ జన్ముడు. అతనే లేకపోతే మేము ఈ ప్రపంచంలోకి వచ్చేవాళ్ళం కాదు. మీరు అంటున్నారు చాలామంది. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మమ్మల్ని ఫ్రీడమ్ చేసి 51లో చనిపోయాడు. మళ్ళా 12 సంవత్సరాల వరకు గోవా అట్లనే ఉంది బానిసత్వంలో. ఆ నాయకుడికి, అక్కడున్న నాయకుడు ఇక్కడ దేశం మీద లేదు. అప్పటి నుంచి పడితే అన్న వాళ్ళ మునిమనుమడుకు మేము 500 సంవత్సరాలు ఏడిచిన కన్నీలకు అక్షంతలు ముట్టుకోవటానికి కూడా దయ రాలేదు. ఆ వారసత్వానికి ఇక్కడ ఎన్ని అనుభవించినాం మేము చూసినాం. మేము చందమామ కథలు చదవలేదు, ఇక్కడ చందమామ కథలు వినలేదు. మేము ప్రతిరోజు మా అమ్మమ్మలు ఇదే చెప్పేవాళ్ళు. వాళ్ళ అఘాయిత్తాలు, రజాకరీ చేసిన అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు. మీరందరూ చందమామ కథలు వినొచ్చు, బొమ్మరిల్లు కథలు వినొచ్చు. ప్రతిరోజు చిన్నప్పటి నుంచి గజ 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 అనికే వాళ్ళం. మా ఊర్లో దేశముఖులు, దొరలు. ఎంత దుర్మార్గం అన్నా, మా తెలంగాణని హింసించి చంపిన రాజుని రాజ ప్రముఖ చేసిన నాయకత్వం అన్న ఢిల్లీది. లక్షల మందిని అత్యాచారాలు చేసి చంపిన రాజుని ఎక్కడైనా రాజు ప్రముఖ చేస్తారన్న ప్రపంచంలో? అంతకున్నే రాజుని చేసిన చరిత్ర తెలంగాణది. ఇదే నిజాం నవాబ్ని రాజ్ ప్రముఖ ప్రకటించిండు జవహర్లాల్ నెహ్రూ గారు. ఎక్కడనుందా చరిత్ర చూడండి. అంతకున్ని రాజ ప్రముఖ చేసిన చరిత్ర తెలంగాణ. మా కన్నీళ్ళు ఎవరికి పట్టరాలేదు, మా హత్యలు, మా అత్యాచారాలు ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. మా బానిసత్వం, మాతృభాషలో చదువుకోలేని మా బతుకులు మీకు సినిమా కావచ్చు. మా జీవితాలు 500 సంవత్సరాల మా జీవితాలు మేము చూసినాం. దొరల ఆగత్యాలు చూసినాం. కాబట్టి ఒక్కసారి చెప్తున్నా, ఈ సినిమా ఎవడు చూడాలి, ఎందుకు చూడాలి, ఎవడి గురించి చూడాలి? మీరు అంటున్నారన్నా, దాని క్యాప్షన్ ఏంది? ది సైలెంట్ జెనికోడ్ ఆఫ్ హైదరాబాద్ అన్న. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే సౌండ్ అన్న. మీరు అనుకుంటున్నారు 1947 అనుకుంటున్నారు, 48 అనుకుంటున్నారు. 1990 జనవరి 18 నాడన్న బహిరంగంగా 25,000 మసీదుల నుంచి జమ్మూ కాశ్మీర్లో మతం మారండి, లేదా ఈ కాశ్మీర్ వదిలిపోండి. హిందువులకు చెప్తున్నాం, 10 నిమిషాలకు ఒక్కసారి భారత స్వాతంత్రం వచ్చిన 43 ఏళ్ళ తర్వాత అన్న మా హిందువుల పరిస్థితి
మీరు చెప్పింది స్వాతంత్రం రాకముందు, మీరు చెప్పింది ఖిల్జీల కాలంలో, అక్బర్ కాలంలో, మొఘలాయ కాలంలో. 1990 జనవరి 18 నాడు కశ్మీర్లో 25,000 మసీదుల నుంచి హిందువులు వెళ్ళిపోవాలి, లేదా మతం మారాలి, లేదా 10 నిమిషాలకు వస్తారన్న. కానీ అందరు జోక్ అనుకున్నారు, ఎవడు పిచ్చోడు మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఉదయం లేచే వరకు 2,000 శవాలన్న, 2,000 శవాలన్న. మళ్ళీ ఒక చిన్న మార్పు చేశారన్న 19వ తారీఖు. ఇప్పుడు మీ భార్యలను వదిలిపెట్టి పొండి, మీరు మాత్రమే పోవాలి, మీరు మాత్రమే పోవాలి, మీ భార్యలని ఇక్కడనే వదిలేళ్ళండి. ఇదన్న మా గిఫ్ట్. 43 ఏళ్ళ భారత స్వాతంత్రం వచ్చినాక మా హిందువుల కలగండ్లు. అందుకోసమే ఎవడు చూడాలి సినిమా, ఎవడు చూడాలి, ఎందుకు చూడాలి? ఇది ఇప్పుడు అనుకుంటున్నారు, గతం అనుకుంటున్నారు. ఇది గతం కాదు. ఈ రజాకర్ సినిమా గతం కాదన్న, ఇది భవిష్యత్తు. దయచేసి అందరూ వీడియో విలేకరులకు చెప్తున్నాను, దయచేసి రాయండి. అది గతం కాదు, మా భవిష్యత్తు. అది మేము ఎవరిని కొట్టే అవసరం లేదు, కానీ మేము బతకాలన్నా. ఈ ప్రపంచంలో మేము బతకాల. ఎక్కడికి వెళ్ళాలా మేము? ఏ దేశంకి వెళ్ళాలి మేము? ఒక్క సిఏ అన్న, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తే ఏమైందన్నా? ఏమైంది దేశంలో? ఒక్కడు ఢిల్లీ ముఖ్యమంత్రి అంటాడు దేశద్రోహ, ఒక్కడు కేరళ ముఖ్యమంత్రి అంటాడు మా అమలు చేయమంటాడు. అన్న ఏం పాపం చేశామన్న హిందువులం? ఏం పాపం చేశాం? రాజన్న సినిమాల, నాగార్జున సినిమా చూడండి, ఎలా బతకగలవమ్మా ఈ పాపాత్ముల లోకంలో? ఎక్కడ బతకాలన్న హిందువులము? ఎవరు బతికిస్తారు మమ్మల్ని? ఆఫ్ఘనిస్తాన్లో క్లియర్ చేశారు, పాకిస్తాన్లో 20.6% 1% తీసుకొచ్చారు. ఎవడన్నా మాకున్నది? ఎవడు చెప్పండి? ఏ నాయకుడు చెప్తాడు? ఏ రాజకీయ నాయకుడు చెప్తాడు? ఏ దేశం చెప్తుంది? ఎంతమంది అన్నా ముష్టి అక్కడక్కడ మిగిలిన ఆఫ్ఘనిస్తాన్లో చివరికి మిగిలితే 24 మంది తెచ్చుకున్నామన్నా. పాకిస్తాన్లో నిన్నగాక మొన్న 2 కూతుర్లని లేపుకొని పోయి రేపులు చేస్తే కన్న తండ్రి నన్ను చంపేయమంటుడన్నా. మాకు లేదన్న, ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఒకటే ఒక దేశం, వాళ్ళకి రావడానికి అనేది ఉంది. మేము ఎక్కడికి పోవాలో చెప్పండి? చరిత్ర అన్న. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇస్లాంకు వ్యతిరేకం కాదు, కానీ మా దేశంలో మేము బతకాలి కదన్నా, మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదన్నా. మేము ఇప్పుడు పక్క దేశంలో కిరాతక దేశం 20% ఉన్న జాతిని 1%కి తెచ్చింది. 4,500 మందిరాలుంటే 20 మందిరాలకు తెచ్చింది. ఇక్కడ 88 మసీదులుంటే 6 లక్షల మసీదులు కట్టినాం. ఇది ప్రేమ నేల అన్న, ఇది కర్మభూమి, ఇది ధర్మభూమి. ఎప్పుడు మీరు అన్నట్టు పరమతాన్ని ఎప్పుడు ద్వేషించలేదన్న, కానీ మేము కోరుకుంటున్నాం మమ్మల్ని చంపకండి, మా బిడ్డల్ని చంపకండి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు, భైన్సా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రండి వేలు చూపిస్తా. ఇంతవరకు చెప్పండి ప్రపంచంలో ఏ మసీదు మందిరం కట్టినామా? కట్టలేదు. కాబట్టి ఇది రజాకర్కే పరిమితం అవుతాను నేను. చెప్పాలంటే చరిత్ర చాలా పెద్దగా ఉంది. దయచేసి అందరూ సౌహృదయంతో అర్థం చేసుకోండి హిందువుల పట్ల. ఇది ప్రపంచ శాంతి కోరుకునే జాతి. శాలివాహనులు, శాతవాహనులు, మౌర్య వంశము, గుప్త వంశం ఎక్కడ చూడండి అన్న, ఒక్క మసీదును కూలగొట్టిన చరిత్ర చెప్పండి. రామాయణం అయోధ్య కూడా మసీదు కాదన్నా, అది రామాయణం కూలగొట్టి బాబర్ మసీదు కట్టినన్నా. మన భారతీయుడు కాదన్నా, ఆడు పరాయి దేశం వాడు, దేశం మీద దండెత్తిండు. కాబట్టి దయచేసి మా చరిత్రని, మా జీవితాలని చాలన్నా. ఎన్ని వందల సంవత్సరాలు పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోయిన నుంచి రంగరంగ 800 సంవత్సరాలు నరకమన్న మాకు. ఇప్పుడు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇప్పుడు మా ఆశాకిరణం, మా ఇలవేల్పు, మా దైవం, ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి వల్ల ధైర్యంగా బతకగలుగుతున్నాం. మన ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ధైర్యంగా బతకగలుగుతున్నాం. ఇవి కుహాన సెక్యులర్ వాదనం కాదన్నా, అందరం బతుకుదాం, అందులో మనముందాం. కానీ దయచేసి హిందువులకు మత పిచ్చి ఉండదు, ఎవడని అనుకుంటే మూర్ఖుడు. దయచేసి ఈ రజాకర్ సినిమాని ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కడు చూడాలి రజాకర్. రజాకర్ జరిగిన చరిత్ర కాదు, గడిచిన చరిత్ర కాదు,
భవిష్యత్ భవిష్యత్ నిన్నగాక మొన్న సందేశ్ ఖాళీలో అదే అన్న, అదే చరిత్ర. నేను రాజకీయాలకు ఓట్లేదన్నా, రాజకీయాలు పక్కన పెడదాం, కానీ మేము బతకాలన్నా, హిందువులం బతకాల. మేము బతకాల్సిందే. మాకు ఇంకో దేశం లేదు, ఇంకో ధర్మం లేదు. కాబట్టి మేము మా ధర్మాన్ని కాపాడుకుంటాం, మా దేశాన్ని కాపాడుకుంటాం అన్న చెప్తున్నా. ఈరోజు పాటలు వింటే ఒళ్ళు రక్తం మరుగుతున్నదన్నా. మీకు సినిమా కావచ్చు, మా అమ్మమ్మలని మా పూర్వీకులను బట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చారన్నా. బైరానుపల్లి కాడ 94 మంది రికార్డెడ్, అన్రికార్డెడ్ 500 మెంబర్స్, 500 మందిని చంపి చుట్టూ నగ్నంగా బతుకమ్మలు ఆడిచ్చారన్నా. చరిత్ర మరొద్దన్న. చరిత్ర మనతో మళ్ళీ మా భవిష్యత్తు అట్లనే అవుతుంది. మా భవిష్యత్తు అట్లనే అవుతుంది, మీ భవిష్యత్తు అట్లనే అవుతుంది, మీ ధర్మం అట్లా అవుతుంది. ఎలాంటి పాకిస్తాన్? ఒక్క మందిరం లేదు, బాత్రూమ్లు అయినాయి, పైకారాలు అయినాయి, స్టోర్ రూమ్లు అయినాయి. ఇక్కడ ఒక్కటన్నామన్నా, ఒక్క 6 లక్షల మసీదు కట్టిన ఏమన్నా అందరం వాళ్ళు మనవాళ్ళు. కానీ అది తప్పన్నా. ప్రపంచంలో ఉన్న హిందువులు ఏదన్నగా 24 మంది వచ్చారు. చివరికి ఆఫ్ఘనిస్తాన్కి 3 లక్షల మంది ఉంటే కొయ్యంగా మొత్తం చంపంగా అత్యాచారాలు చేయంగా. చరిత్ర తెలుసుకోవాలి. ఈ రజాకార్ సినిమా భారతదేశమే కాదు, ఈ తెలంగాణ చరిత్ర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చరిత్ర, హిందువుల కన్నీళ్ళు, హిందువుల భవిష్యత్తు. పక్క దేశాలలో మన ఆడబిడ్డలని మానభంగాలు చేసి అత్యాచారాలు చేసి ఖండాలుగా కోస్తున్నప్పుడు చరిత్ర పునరావృతం కావద్దు. ఇంకొకరిని కొట్టకు, నిన్ను కొట్టకుండా చూసుకో. ఇంకొకరిని చంపకు, నేను చంపకుండా చూసుకో. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, నా జాతిని ఎక్కడో ఒక చోట కాపాడతా, ఒక్కరినైనా కాపాడిస్తా నేను. కాబట్టి అన్న, మా జీవితాలన్నీ కన్నీళ్ళు, మా చరిత్ర అంతా కన్నీళ్ళు. ఎందుకంటే మీరు చెప్పారు కొన్ని, మాకు మతం ముఖ్యం కాదన్నా, ఇంకొక మతాన్ని వింటాం, కానీ మా మతం మేము బతకాలన్న. కాబట్టి చేసేసి ఈ వేదికగా చెప్తున్నా, ఎవడైనా సరే విలేకరులకు దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చూడాల్సిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా హిందువుల భవిష్యత్తు ఇది. అందరూ వర్తమానం అనుకుంటున్నారు. అప్పుడు అదృష్టవంతులమన్నా మేము. వీడియో రికార్డింగ్ లేవు, సెల్ ఫోన్ లేవు, 5G టెక్నాలజీ లేదు. లేకపోతే మా పూర్వీకులంతా తెర మీద కనబడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తారు కొడుకులు మా భవిష్యత్ తరాలని. కాబట్టి చెప్తున్నా, దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత హిందువులు ఈ రజాకార్ సినిమా చూడండి. ఇట్లాంటి మన కథలు, మన కన్నీళ్ళు, మన హిందువుల బతుకులు అన్ని బండ వారద్దు. పరాయి దేశం కంటే ఏ దేశం లేదు. CA యాక్ట్ కూడా ఇక్కడే ఉంది. అది ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఒక్కటి చెప్తున్నానన్న, చరిత్ర చెప్తే బాగుండేది. సినిమా ఫంక్షన్ ఇది, సినిమా ఫంక్షన్, కానీ సినిమా నిజం. కశ్మీర్ నుంచి 200 కిలోమీటర్లు ఉన్న జమ్మూ 200 కిలోమీటర్లు, ₹1,00,000 తీసుకున్నారన్న కారుకు. ఆడబిడ్డలని జడలు వదిలేసి డ్రెస్సులు వేశారన్న. ఇప్పుడు మీరు చెప్పారు పిండారని, మీరే చెప్పారు. 1990 జనవరి 19 డేట్ రాసుకోన్నా. ఆడవాళ్ళని కూడా వదలలేదన్న, ప్యాంట్ షర్ట్ చేసుకుని ఎన్నికలుగా తీసుకుంటే. కాబట్టి అన్న, మాకున్నది ఐక్యత ఒకటే, హిందువులము ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన సినిమా ఇది. గూడూరు నారాయణ అన్నకు నా అన్న నీ కాళ్ళు కడిగి తల మీద వేసుకుంటాను. నీ కాళ్ళు, మీ డైరెక్టర్లు కావచ్చు, మీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ టీం, మీ కాళ్ళు కడిగి మా తల్ల మీద పోసుకున్న మా పాపం పోదన్న. ద్రోహులమైన మా జాతికి మేమే ద్రోహులమైన. కాబట్టి చెప్తున్నా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో హిందువుల బతకాల, మన భారతదేశంలో గౌరవంగా బతకాలంటే రజాకార్ సినిమా చూడండి. ఇది గతం కాదు, ఇది రాబోయే చరిత్ర. బోలో భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యొక్క ఆవేదనని వారి మాటల్లో మనకి వినిపించారు. చరిత్ర మా రెడ్డి సారు, ప్లీజ్, మా రాకేష్ సారు చాలా హిందువుల మీద, హిందూ మతం మీద భక్తితో, ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడుతూ పాయింట్ వచ్చి రైట్. నేను ఒక సత్యం చెప్తున్నాను.
ఇందులో మన సారు రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ 2 డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జయంత్ చౌదరి నాయకత్వంలో జస్ట్ 2 డేస్లో క్యాప్చర్డ్. నిజాం సేన ఓడిపోయింది. కాసిం రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు. ఎవరికి తల వంచని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించాడు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది బ్రదర్. ట్రావెన్కోర్ని దీన్ని కలిపి ఉండకపోతే ఇవాళ ఇండియా ముఖ్య కలిపేది. అక్కడ ఆయన హ్యాట్స్ ఆఫ్. కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైందో మీకు తెలుసు, ఇప్పుడు ఏమైంది మీకు తెలుసు. అయితే మన సార్ ఓ మాట అన్నారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి వచ్చాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు, మిత్రమా రెడ్డన్న, ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది భారతదేశంలో. హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం 400 ఎంపీ సీట్తో అని నరేంద్ర మోడీ గారు అంటారా? దట్ ఈస్ విల్ పవర్, యువర్ కపబిలిటీ. ఇక్కడ ఎవడు పంపేది లేదు, సాగనంపేది. దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం. దట్ ఈస్ భారత్ మాత. దిస్ ఇస్ భారత్. కాబట్టి దయించి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్, మేబీ ఈజ్ ముస్లిం, మే ఈజ్ క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ ఫండమెంటలిస్ట్ని మనం ఖండించాల్సిందే. మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే. ఖండించకపోతే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. అందుకని మన సారి క్లైమాక్స్లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదని చెప్పడం కోసం సినిమా తీసిన గూడున్నారని వాళ్ళు చెప్పారు. కాబట్టి మత పిచ్చి వద్దు, మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యాంగిల్లో పోవద్దు. హిందూ, ముస్లిం, భాయ్ భాయ్, ఆల్ ఓవర్ ఇండియా భాయ్ భాయ్, మేక్ ఇట్ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఒక్క నిమిషం అన్న. ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు విదేశాలు కాదు, ఆగండి, విదేశాలు కాదు. దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం, అమెరికాలో DNA టెస్ట్ చేసినాం. ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ DNA, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్. మేము వాళ్ళని ఏమనట్లేదన్న, కలిసి ఉందాం అంటున్నాము, కలిసి బతుకుదాం అంటున్నాము. ఉస్కా దాదా హమారా దాదా ఏక్ హీ హై, ఉస్కా खून हमारा खून एक ही है, जीना यहाँ मरना यहाँ रहना यहाँ. ये हम लोग बोल रहे, ये बोल रहे, कोई मुसलमान का मना नहीं कर रहे. कोई, मैं क्या बोल रहा हूँ, सब एक ही है. जब मजबूरन से तुम दादा परदादा 1500 సెంచరీలో జరిగిన తప్పనేది. ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్పులోనే మన సోదరులు, నేనేమంటాను, వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు. ఈ ద్వేషభావం వద్దు, ఒకరి మీద ఒకరు వద్దు, ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు వద్దు. మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. ఇదే నా సిద్ధాంతం. బోలో భరత్. అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా, ఈ రజా గారి సిద్ధాంతం కూడా అదే, మా సిద్ధాంతం కూడా అదే. ఏ తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు. రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది బీజేపీ. హీ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హీస్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. దట్స్ ఆల్. మేము రామ్ భక్తులమే. జై శ్రీరామ్. వాట్ దిస్? ఐఎమ్ హిందూ. మీరే కాదు హిందూస్, మేము హిందూలమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కళామ్మ తల్లికైతే కులాలు, మతాలు ఎవరితోనూ సంబంధం లేదు. అందరూ సినిమాని ఆదరిస్తారు. సినిమా అనేదే ఒక మతం. కాబట్టి ఈ సినిమాని అందరూ పెద్ద మనసుతో ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మన యాటా సత్యనారాయణ గారు, ఆయన టెలివిజన్ రంగంలో నుంచి సినిమా రంగంలోకి వచ్చి, ఇందాకే రాజమౌళి గారి ప్రస్తావన వచ్చింది. రాజమౌళి గారు కూడా శాంతినివాసం అనేటువంటి సీరియల్ని తీశారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1తో ఇక అప్రతిహతంగా దూసుకొని వెళ్ళిపోతున్నారు. అలాగే యాటా సత్యనారాయణ గారి కెరియర్ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. డైరెక్టర్ యాటా సత్యనారాయణ. తల్లి కడుపులో పడ్డప్పటి నుంచే తండ్రి చెప్పే తిరుగుబాటు వీరగాథలు వింటూ ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరులో ప్రాణం పోసుకున్నాడు యాటా సత్యనారాయణ. పల్కా బల్పం పట్టుకుని బడిబాట పట్టినప్పుడే చదువుతో పాటు జాలిం కౌన్ రే ఉస్కా జులుం క్యారే అని కూలి పని చేసుకుంటూ పౌరుషంగా పాడే పోరాట పాటల్ని వింటూ వీరగాథల్ని వంటబట్టించుకుంటూ వీర తెలంగాణ